శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం మహాగణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th నవంబర్ 2025 నుండి 22nd నవంబర్ 2025 వరకు కూడా, అంటే 1 వీక్, ఈ 1 వీక్లో కూడా ప్లానెటరీ పొజిషను ఎలా ఇవ్వబోతోంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా ముందు ఏంటంటే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, చంద్రుడితో కలిసిన శుక్రుడు 18th and 19th తులారాశిలో ఉండడము, శుక్రుడు కూడా తన ఓన్ హౌస్లో ఉండడం, శుక్రుడు యోగం ఉండే. తర్వాత రవి బుధ కుజులు వాళ్ళు వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు ఆల్మోస్ట్ మీకు తెలుసు మీనరాశిలోనూ ఉన్నాడు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ముఖ్యంగా 3 గ్రహాలు వక్రస్థితిలో ఉన్నాయి. శని వక్రంలో ఉండడము, గురుడు కూడా వక్రించి ఉండడము, బుధుడు కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. శుభగ్రహాలు వక్రించి ఉంటే శుభ ఫలితాలు, అలాగే మ్యాలఫిక్ గ్రహాలు అశుభ గ్రహాలు వక్రించి ఉంటే కొద్దిగా చెడు ఫలితాలు వస్తాయి. సో ఇప్పుడు మనం ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాళ్ళకి రావాల్సినటువంటి ధనము వస్తుంది, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కిందటి వారం కంటే ఈ వారం మేషరాశి వారికి చాలా బాగుంది. గురు ప్రభావం వలన కూడా వీరు ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఆభరణాలు కొనుక్కోవడము, ముఖ్యంగా చదువు విషయంలో ఆటంకాలు లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి మీకు. గురు ప్రభావం వలన రైతులకు కూడా ఈ వారంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ముఖ్యంగా సంగీతంలో ఉన్నవారికి గురు ప్రభావం వలన మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతే కదండి, ఈ వారం మొత్తంలో కూడా మీకు సంతానం విషయంలో ఆడవాళ్ళు పుట్టబోతున్నారు, అంటే ఫిమేల్ చిల్డ్రన్ మీకు పుట్టబోతున్నారు. ఒకవేళ ఆల్రెడీ ఉంటే చిల్డ్రన్ వలన మీకు బాగా కలిసి రావడము, పేరు ప్రఖ్యాతులు ఉండడము జరుగుతాయి. కేతు ప్రభావం వలన కూడా ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లోను, షేర్స్లోను వాళ్ళు బాగా రాణించడానికే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమందికి మంత్రాలు కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు మీ మేషరాశి వారు మీ ఇంట్లో చేయబోతున్నారు. అంతే కదండి, చంద్ర శుక్రుడు కాంబినేషన్. సప్తమ స్థానంలో శుక్రుడు చాలా మంచివాడు కాదు కదా, మ్యాలఫిక్ అవుతాడు మీకు. అంటే శుక్రుడు సప్తమ స్థానంలో మంచివాడు కాదు, కానీ కేంద్రంలో ఉన్నటువంటి శుక్రుడికి చంద్రుడు తోడవడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అని, అమల మహాపురుష యోగం అని పంచపురుష మహాయోగాల్లో ఒక యోగం ఉంటుంది. సప్తమ స్థానంలో యోగం పట్టడం వల్ల చక్కటి సంబంధాలు కుదరడము, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండడము, మీరు ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు బాగా ఉండడము, అంతేకాకుండా ఫైనాన్షియల్గా అంటే ధనవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉండడము, అంతేకాకుండా సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా శుక్రుడు ప్రభావం ఉండడము, అంటే సినిమా రంగాల్లో డైరెక్టర్స్గా, అలాగే ప్రొడ్యూసర్స్గా, యాక్టర్స్గా, ఆ విభాగాలు మీరు ఏ విభాగాలు ఉంటే అవి వాటిలో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ చంద్ర శుక్రుడు కాంబినేషన్ వల్లనే భూములు, గృహాలు కలిగి అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశం మీకు ఎక్కువ ఉందండి. డెఫినెట్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చంద్ర శుక్రుల వలన మీరు చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు, చాలా బాగుంటుందండి. వస్త్రాలు బిజినెస్ ఉంటుంది కదా, వస్త్ర బిజినెస్లో వాటిలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి ఏ గోల్డ్ బిజినెస్ అయినా సరే, ఫుడ్ బిజినెస్ అయినా సరే, రెస్టారెంట్స్ అయినా సరే, ఈ సప్తమ భావం వల్ల చాలా బాగుంటుంది. అష్టమ స్థానంలో అష్టమాధిపతి కుజుడు ఉన్నాడు, మంచిదే. 8th హౌస్లో ఉండడం వలన సరళ యోగం వల్ల దానగుణము, ఎనిమిస్ లేకుండా ఉండడము, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వాటి నుంచి బయటపడ్డము, ఇవన్నీ అంటే ప్రాబ్లమ్స్ అంటే లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, వాటిలో నుంచి బయటపడ్డము ఉంటుంది. అంతేకాకుండా రవి బుధులు కూడా కాంబినేషన్ ఉన్నారు. రవి బుధులు కూడా ఉండడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి గురుదృష్టి కూడా ఉంది. ఈవెన్ దో మీకు అష్టమ స్థానం అయినప్పటికీ సడన్ గెయిన్స్ ఉంటాయి. పైగా ఆడిటర్స్గా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వలన
చాలా తెలివిగలవారుగాను, అలాగే సూక్ష్మబుద్ధి గలవారుగాను మీరు చాలా బాగుంటారు. అలాగే గురుదృష్టి ఉంది కాబట్టి ఆడిటర్స్గా బాగా మీరు నేమ్ అండ్ ఫేమ్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుజ బుద్ధులు కాంబినేషన్ అష్టమస్థానం ఉన్నప్పటికీ కూడా అష్టమస్థానంలో కుజుడు విదేశాల నుంచి ధనప్రాప్తి కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చాలా కాలం జీవించడానికి లేకపోతే ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జనరల్గా ఈ కుజ బుద్ధుల కాంబినేషన్ వలన మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీర్స్ గాను, అలాగే ఆడిటర్స్గా కూడా మీరు బాగా ఇందాక చెప్పినట్టుగా బాగా సక్సెస్ అవుతారు. టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఏదేమైనా మేషరాశి వాళ్ళకి 9th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. బహుశా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే దూర ప్రాంతాల్లో చదువు కోసం మీరు వెళ్తారు. అంతే కదండి. ఈ గురు ప్రభావం వల్ల అంటే 9th హౌస్ ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న బిజినెస్, ఫుడ్ బిజినెస్ కానీ, స్టేషనరీ బిజినెస్లు, అలా మీరు చేస్తున్న ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లో షైన్ అవుతారు, బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీకు దశమ స్థానాన్ని కూడా గురుడు చూడడం వల్ల 10th హౌస్ లార్డ్ వైభవం ఉన్నాడు. అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతారు. వాళ్ళ ఉద్యోగాల రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడము, ఉద్యోగాలు మానేసి వేరే ఉద్యోగాల్లో వాళ్ళు సెటిల్ అవ్వడము జరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, మీరు ఏ జాబ్ చేసినా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా మీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జనరల్గా ప్రమోషన్స్ రావడము, మీ పై అధికారుల చేత మన్ననలు పొందడము ఇవి జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో చాలా బాగుంటుంది. అందుకని ఆడిటర్స్గా బాగా సిఏ, సిఎంఈ అంటారు కదా, స్టాట్యూటరీ ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్ అంటాం కదా మనం, వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన యోగం ఉంటుంది. ముఖ్యంగా వేద శాస్త్రాలు ఉన్న వారికి, పండితులకి, పూజారులకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులకి, వాళ్ళందరికీ కూడా దశమ భావం బాగుండాలి, చాలా బాగుంది. అంతేకాదండి, గురు ప్రభావం వల్ల కూడా మీకు చక్కటి అవకాశము, విదేశాలు వెళ్ళడము అవకాశం ఉంటుంది. రాహు కూడా మీకు లాభస్థానం ఉండి అద్భుతమైన ఫలితాలు కలిగిస్తున్నాడు. రాహు వలన కూడా మీకు చేసే బిజినెస్లో స్టాక్ అండ్ షేర్స్ బిజినెస్, స్టాక్ అండ్ షేర్స్ కాదు కానీ మీకు కోల్, ఐరన్, స్టీల్, ఇంజనీరింగ్ విభాగాలు అంటే కంప్యూటర్స్ అటువంటి విభాగాల్లోనూ అంటే ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా షైన్ అవుతారు. కానీ 12వ భావంలో శనీశ్వరుడు మాత్రము అంత మంచి చేయడండి. జనరల్గా గొప్ప నాలెడ్జబుల్ పర్సన్గా తయారవుతారు మీరు. 12వ భావం నుంచి మంచి పండితుడు అంటారు సరే, పండితుడిగా ఉంటారు. మీ కార్యాలని, మీ పనులను మీరే స్వయంగా పూర్తి చేసుకుని స్వయంగా నిర్వహించే శక్తి కలవారై ఉంటారు. కానీ నీటి వల్ల గండ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి ఉంది కాబట్టి ఫలిత బాగుంటే ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ మీకు బాగుంటుంది. అందుకని మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఈ నెల మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి పూజించడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. తరచూ మీరు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా, భార్యాభర్తల యొక్క అదృష్టాల ద్వారా మీకు ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా బిజినెస్ ద్వారా, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా మీకు ధన సంపాదన ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు. గురు ప్రభావం అని కూడా తరచూ ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము, మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుందండి. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కార్యరూపం దాలుస్తారు. అందుకే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకుంటారు. మీరు తెలివిగలవారు. వృషభలగ్న జాతకులు స్థిరమైన స్వభావం కలవారు, తెలివిగలవారు. అందుకనే మీకు ఏ పని అప్పచెప్పినా ఆ పనిలో నిమగ్నమైపోయి ఆ కార్యాన్ని సిద్ధించేటట్టు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శుభవార్తలు, మంచి మంచి వార్తలు ఇవ్వడానికి వారంలో బాగుంది. కానీ కేతు ప్రభావం వలన కూడా మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, మెడిసిన్స్ వాడడమో జరుగుతుంది. విద్యలో కూడా మీరు బాగా కష్టపడి చదివితే తప్ప రాణించలేరు. కేతు అంత ఈజీగా విద్య మాత్రం ఇవ్వడం. అంతేకాకుండా రైతులకు కూడా అంతగా అద్భుతమైన ఫలితాలు ఉండవు. సంతానం విషయంలో కూడా పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయండి మీకు. అంతేకాకుండా సంతానం, మగ సంతానం కానీ ఆడవాళ్ళు కానీ మీ సంతానంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, వాళ్ళకి పెళ్ళి కావట్లేదనో, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదనో, సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ చిల్డ్రన్కి. ఎందుకంటే శనీశ్వరుడు పంచమస్థానం చూడటమే కారణం. 6th హౌస్ లార్డ్, 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు, మీ రాశ్యాధిపతి, ప్లస్ చంద్రుడితో కలిసినాడు, 3rd హౌస్ లార్డ్తో కలిసినాడు. అంతే ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారండి. అంతేకాకుండా 6వ భావాధిపతి, 6వ భావం అంటే హర్షయోగం అంటాం. హర్షయోగంలో ఉన్న వారికి జాలి, దయ గుణాలు ఉండడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, శత్రు భయం లేకుండా చాలా అదృష్టంగా ఉండడము, యాక్టివ్గా ఉండడము, సేవకా జనం కలిగి ఉండడము ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి.
చాలా మంచివారు, స్టాంపింగ్ కూడా అవుతుంది విదేశాలు వెళ్ళడానికి. అంతేకాకుండా మంచి మంచి వస్త్రాలు, ఆభరణ యోగం మీకు కలిగి ఉంటారండి. చంద్రశుక్రుల కాంబినేషన్ సామాన్యం కాదు, అద్భుతమైన యోగం. అంతేకాకుండా ఈ రవి బుధ కుజులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. ముఖ్యంగా రవి బుధులు కాంబినేషన్ వల్ల సూక్ష్మ బుద్ధి కలగవారుగాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో మీరు బాగా ఆడిటర్స్గా బాగా ఫ్యామిలియర్ పర్సన్స్ అవ్వడానికి అవకాశం ఉంది. గురుదృష్టి కూడా ఉంది కదా. అంతేకాకుండా బుధుడితో కలిసేటువంటి శుక్రుడు ఉన్నాడు, బుధుడితో కలిసిన కుజుడు, కుజ బుధులు కాంబినేషన్ చాలా అద్భుతం అండి. అంటే కుజ బుధుల వలన జనరల్గా ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ డాక్టర్స్, ముందర మెయిన్ చెప్పాల్సిన డాక్టర్స్, రవి బుధ కుజులు మీకు వృషభ రాశి కదండి, వృశ్చిక రాశిలో ఉంటే వాళ్ళు డాక్టర్స్గా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. పైగా మీరు ఆపరేషన్స్ కూడా చేసి శస్త్రచికిత్సలు అంటాం కదా తెలుగులో, చేసి వాటిని విజయవంతం చేస్తారు మీరు. అద్భుతం అండి. ఎందుకంటే కుజ బుధుల కాంబినేషన్ కూడా చూసుకున్నా కూడా వాళ్ళు డాక్టర్స్గానే ఉంటారు. ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రజ్ఞులుగా కానీ, లేకపోతే ఆడిటర్స్గా కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కలవారు కానీ మీరు ఉంటారు. అంటే కంప్యూటర్స్లో బాగా నాలెడ్జబుల్ పర్సన్స్గా ఉంటారు. అంతేగాని మీ ఇంట్లో కూడా వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులు జరుగుతాయి. భార్యాభర్తలు కూడా చాలా మంచి అద్భుతమైన కాలంగా అని చెప్పచ్చు. కొత్త సంబంధాలు మీకు వస్తాయి. దగ్గర సంబంధాలు ఇంతకుముందు విడిపోయినప్పటికీ కూడా సంబంధాలు కుదురుతాయి. అంతేకాకుండా రవి కుజులు కూడా చాలా మంచి యోగం కలిగి ఉంటారండి. అంటే రవి కుజుల వలన స్వయం కృషితో మీరు పైకి వస్తారు. ఎవరు కూడా మీకు సపోర్ట్ ఉండదు. స్వయం కృషితోటి ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాదండి, రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు, ధీమాగా ఉంటారు. రవి కుజుల కాంబినేషన్ అంతే కదా. సరే, అది చెప్పుకుంటే చాలా ఉంటుందండి మనం. సరే, మీకు భాగ్యస్థానం కూడా గురుదృష్టి ఉంది. అంటే భాగ్యస్థానం గురుదృష్టి ఉందంటే మీకు విదేశీ పర్యటన ఉంటుంది. అలాగే మీ నాన్నగారికి చాలా బాగుంటుంది. అద్భుతంగా మీ నాన్నగారికి బాగుండడం కాకుండా చదువులో ఆటంకాలు లేకుండా మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. రాహు ప్రభావం కూడా మీకు మీ పొలిటికల్ రంగంలో ఉన్న వారికి బాగా రాణిస్తుందండి. ముఖ్యంగా ఫ్లైట్స్లో ఎక్కి విదేశాల పర్యటన చేస్తారు. బహుశా ఉన్నతమైన విద్య రీత్యా దశమ రాహు కదా, అంటే డాక్టర్స్ ఒక పక్కన దశమలో రాహు, ఒక పక్కన సప్తమస్థానంలో రవి బుధ కుజులు, డాక్టర్స్గా చాలా బాగుంటుంది ఈ వారం మొత్తం కూడా. ఎంబీబీఎస్ ఎంఎస్లో ఉంటారు కదా డాక్టర్స్, అద్భుతమైన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా బాగుంటుందంటే ఫ్లైట్స్లో ఎక్కి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్స్, బహుశా మీరు అక్కడ కూడా ఆపరేషన్స్, మీ యొక్క సర్వీసెస్ కావాల్సి వస్తుంది. విదేశాల్లో కూడా కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వెళ్తున్నారు కూడా. రాహు ప్రభావం కదండి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేసి తీరుతారు. హరిద్వార్ యొక్క దర్శనము వెళ్తారు. హరిద్వార్లో అంటే రాహు ప్రభావం వలన ఇవన్నీ ఉంటాయండి. అమ్మవారికి ఆశీస్సులు మీకు ఎప్పుడు అలా వెళ్ళా ఉంటాయి. కానీ లాభస్థానంలో శని ఉన్నాడు సరా, గొప్ప ధనవంతుని చేస్తాడు. ధనవంతుడు అంటే బాగా డబ్బున్న వాడిని చేస్తాడు. అంటే అందరినీ కాదండి, మీ జాతకాల రీత్యా కష్టపడుతుంటారు సరా, వాళ్ళకి మంచి ధనవంతుడు అంటే డబ్బుల యొక్క ప్రభావం ఉండేట్టుగాను, డబ్బులు లేవురా బాబు అనుకోకుండా ఫైనాన్షియల్గా డబ్బులు ఉండేట్టుగానే చేస్తాడు. అంతేకాకుండా భూలాభాన్ని కూడా వస్తుందండి. అందుకని మీరు భూములు కొనుక్కున్నా లేకపోతే ఇళ్ళు కొనుక్కున్నా మీరు సక్సెస్ అవుతారు. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. సినిమా రంగంలో ఉన్న వారికి వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి డబ్బులు బాగా ఉంటాయి. రాహు ప్రభావం కదండి, వాళ్ళకి బాగుంటుంది. రాజ్యపూజ్యుడు అంటామండి. అంటే అందరి చేత మీరు మెప్పులు అంటే బాగా ప్రశంసలు పొందుతారు. అంతేకాకుండా కొద్దిగా విద్యలో కూడా నష్టం వస్తుందండి. వృషభ రాశి వారికి కేతువు వలన 11 భావంలో శనీశ్వరుడు వలన విద్యలో ఆటంకాలు, నష్టము ఉంటుంది. కానీ వాహన భాగ్యం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అంత బాగుందండి. సో మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. మిథున రాశి వారికి ద్వితీయ భావంలో గురుడు ఉండడం వల్ల కుటుంబ స్థానం బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వడము, కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండడము, కుటుంబ బాధ్యతలు మీరు స్వీకరించడము, కుటుంబంలోనే మీరు మంచివారుగా ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన చాలా చక్కటి ప్రయాణాలు చేస్తారని మీరు. అలాగే కార్యసిద్ధి, కార్యాచరణ, అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడము, భూములు, గృహాలు, తనుభావంలో ప్రయాణాలు బాగా ఉంటాయి. ఎక్కువగా మీరు మీ తమ్ముళ్ళని బాగా చూసుకుంటారు, తమ్ముళ్ళు చెల్లెలని. అదేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు, తెలివిగల వారుగా ఉంటారు. కానీ విద్యలో ఆటంకాలు వస్తాయి. మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది, అందరికీ కాదు. అంతేకాకుండా మీకు రైతులకు కూడా డబ్బులు సకాలంలో రావండి, పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో చంద్రుడితో కలిసి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి, అత్యంత రాజకారకుడు మీ రాశికి. అంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా మీకు అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా కళారంగంలోనూ, సినిమా రంగంలోనూ, నటనలోనూ మీకు ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చి తీరుతాయి. అంటే కళారంగంలో అభివృద్ధి ఉంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, సినిమా డైరెక్టర్స్కి, అలాగే మ్యూజిషియన్స్కి, అంటే అంతేకాకుండా మీరు యాక్టర్స్కి, నిర్మాతలు అంటే సరే వాళ్ళందరికీ కూడా కళాకార రంగం సక్సెస్. ఆరంభంలో అంటే రవి బుధ కుజులు బ్రహ్మాండంగా ఉన్నారండి. గురుదృష్టి ఉంది. డాక్టర్స్గా అంటే ప్రతి వాళ్ళకి డాక్టర్ అని చెప్తున్నామంటే వృశ్చిక రాశిలో ఉన్న రవి బుధులు కాంబినేషను, కుజు కాంబినేషనే డాక్టర్సు. ఈ రవి కుజులు ఉన్నారనుకోండి, స్వయం కృషితో మీరు బాగా పైకి వస్తారండి. ఏదైనా సరే పట్టుదలగా బాగా కష్టపడి పైకి వచ్చే తత్వం ఈ రాశి వారికి, మిథున రాశి వాళ్ళకి ఉంది. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఆడిటర్స్ వాటిలోనూ కొంతమంది డాక్టర్స్ గాను అద్భుతమైన అవకాశం ఉంది. రాజస ప్రవృత్తి కలిగి ఉంటారండి. అసలు ఎవరి దగ్గర తల వంచినట్టుగా రాజస ప్రవృత్తి, రాజస లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. ఈ కుజ బుధులు కూడా కాంబినేషన్ వల్ల కూడా మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో, ఇంజనీరింగ్ అంటే మీకు తెలుసు కదా, ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన వాటి విభాగాల్లోనూ, ఆడిటర్స్ గాను, డాక్టర్స్ గాను, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చిన వారు కానీ బ్రహ్మాండంగా మీరు ఆరోభావంలో ఉంటారు. ఎప్పటికీ ఎవరికి భయపడరు. మీరు చక్కగా కుజుడు ప్రభావం వలన, ఆరోభావంలో కుజుడు వలన మీకు అద్భుతమైన యోగం ఉంది. అదే మీకు మమ్మల్ని రక్షగా ఉంటుంది. దాన్నే మీ కుజుడి ప్రభావంతో మీరు శత్రువులు భయం లేకుండా హ్యాపీగా అంత బాగుంటుంది సార్. నేను ఎందుకు చదువుతున్నానంటే కుజుడి యొక్క ప్రభావం మీకు ఎంత అద్భుతంగా ఉందని అవుతున్నాను. దాన్ని హర్షయోగం ఉంటాం కదా, మర్చిపోతుంటాం అండి. కొన్ని విషయాలు మనం మర్చిపోతాం కదా. కుజుడు ఆరోభంలో ఉండాలి, హర్షయోగాన్ని ఇచ్చి మిమ్మల్ని సర్వదా కాపాడుతూ, శత్రు భయాలు లేకుండా, రుణ భయాలు లేకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటూ, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ చేస్తూ, ఆడవారు కూడా చెప్తున్నానండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మీరు. ముఖ్యంగా మీకు ఇంజనీరింగ్ విద్య, అలాగే మెడిసిన్గా విద్యార్థులుగా మీకు బాగా డెవలప్ అవుతారు, అద్భుతంగా ఉంటారు. ఇంకా మీకు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ భార్యాభర్తల విషయంలో దాంపత్య జీవితం బాగుంటుంది. వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. ఏదేమైనా భాగ్యస్థానంలో మీకు రాహు ఉన్నాడు. రాహు ఉన్నంటే బాహువు మీకు తిప్పుతాడు. అదేకాకుండా అష్టమ స్థానాన్ని కూడా గురి చూడడం వల్ల చక్కటి ఆరోగ్య సంపద బాగా ఉంటుంది. రాహు వలన విమానాలు, విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఫారిన్ నుంచి రావడము జరుగుతుంది. అలాగే రాహు ప్రభావం వలన పొలిటికల్ రంగంలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి పదవులు రావడము. అంటే ఉంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పొలిటికల్ రంగంలో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళకి పదవులు రావడమో, ప్రజాసేవ, ప్రజాదరణ కలిగి ఉండడమో, లేదా ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు ప్రభావం వల్ల ఇంజనీరింగ్ విద్య రీత్యా, అయితే మెడిసిన్ రీత్యా, లా మనం చేస్తాం ఎంలా అవి ఉంటాయి కదండి, మాస్టర్స్ ఇన్ లా, లా రీత్యా విదేశాల్లో మీరు చదువు కోసం వెళ్తారు. అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు ప్రభావంలో కూడా తీర్థయాత్రలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అద్భుతం గురుగారితో దర్శనాలు, అమ్మవారిగా క్షేత్ర దర్శనాలు బ్యూటిఫుల్గా చేసుకుంటారు. దశమ శని ఉన్నాడు జరా, ఖచ్చితంగా గంగా స్నానం చేస్తాడండి. కానీ కంటక శని అంటాం మనం. దశమంలో ఉన్న శని ఒక్కరిగతిలో ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీకు కొద్దిగా బాగుండదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. రియల్ ఎస్టేట్ రంగంలో చెప్పడం మర్చిపోయాడు. ఆరంభంలో కుజులు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతుంటారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రాహు వలన, సిమెంట్ పరిశ్రమలు, మంచి బిజినెస్లు ఉంటాయండి వాళ్ళకి. సరే, మనకి దశమంలో శనీశ్వరుడు వలన గంగాస్నానం చేస్తారు. వ్యవసాయ రంగంలో బాగా భూములు ఉంటాయండి. మీకు వ్యవసాయ రంగంలో కూడా బాగా డెవలప్ చేసుకుంటారు, పంటలు పండిస్తారు మీరు దశమంలో శని. అంతేకాకుండా ఒక గ్రామానికి అధికారిగాను, అలాగే జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో నివసించేవారుగా మీరు ఉంటారు శనీశ్వరుడు వలన. దశమ శని వలన రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉన్నాయండి. అదొకటి. సో ఈ విధంగా మిథున రాశి వాడు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలోని గురుడు ఉండడం వల్ల, ఆయన మీకు 9th హౌస్ లార్డ్ కూడా అవడం వల్ల చక్కటి విద్య రావడము, తెలివిగా ఉండడము, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడము, ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడము, కష్టపడి పనిచేసే తత్వం ఇవ్వడము, కొద్దిగా పర్సనాలిటీగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు. రాశిలో గురుడు ఉండడం వల్ల, రాశిలో గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. ముఖ్యంగా 2nd భావం అంటే కేతువు ప్రభావం వల్ల
మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా లేటుగా రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఉండడము, మీ ప్రయాణాల్లో ఆలస్యాలు అయిపోతూ ఉండడము జరుగుతుంది. కానీ కర్కాటక రాశి వారికి అంటే శుక్రుడు మంచివాడు కాదు కదా, కానీ చంద్రుడితో కలిసి ఉన్నాడు. లగ్న అంటే రాశ్యాధిపతి ఫోర్త్ హౌస్ లార్డ్ కలిసి ఉండడం వలన మీకు ఒక యోగం ఉంది. దానే మాలవ్య మహాపురుష యోగము, అమర యోగం అంటాం. అంటే అలా చతుర్థ భావనగా ఉంటే తల్లిగారికి బాగుంటుంది. ముందర మీ అమ్మగారికి విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణాలు, వాహనాలు, వస్తువులు కొనుక్కుంటారు. మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్ విభాగాల్లో ఉన్న వారికి బాగా సక్సెస్ అవుతారు. సంగీతం పట్ల మీరు బాగా మక్కువ ఎక్కువ. అలాగే రైతులకు కూడా పంటలు కాకపోయినా వాళ్ళకి రైతులకి డబ్బులు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడకుండా బాగుంటారు. అలాగే జనరల్గా ఈ కాంబినేషన్ వల్ల ఉన్నతమైన పదవుల్లో పదవుల్లో ఉంటారంటే మీకు ప్రమోషన్స్ రావడము, అయితే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తూ అభివృద్ధికరంగా ఉండడము. అలాగే ఈ శుక్రుడితో కలిసిన చంద్రుడి కాంబినేషన్ వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే కొంతమంది గ్రూప్స్ రాస్తారు, వాటిలోనూ బాగా పదవుల్లో ఉన్నతంగా రాణిస్తారు. పదవుల్లో బాగా డెవలప్ అవుతారు. అదే కాకుండా ధనవంతులుగా మీరు ఉంటారండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు శుక్రుడు కదా, ఆ విభాగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. భూములు, గృహాలు, సకల వసతులు కలిగి అదృష్టవంతులుగా ఈ వారం మొత్తం ఉంటారు. అందరూ కాదండి, మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇది ఓవరాల్ హారోస్కోప్ కాబట్టి అందరూ చూస్తున్నారు కాబట్టి అందరికీ ఇది కొద్దిగా గొప్ప వర్తిస్తుంది. ఇంకా మీకు రవి, బుధ, కుజులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉందండి. మీ కర్కాటక రాశి వాళ్ళకి రవి, బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా రవి, బుధుల కాంబినేషన్ వల్ల ప్లస్ కుజుడు కూడా ఉండడం వల్ల మీ అత్యంత రాజకారకుడు కుజుడు పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బాగా డెవలప్ అవుతారు ఇందులో, స్పోర్ట్స్లో. అలాగే మీకు జనాకర్షణ ఎక్కువ. అలాగే రవి, బుధుల కాంబినేషన్ వల్ల స్వయం కృషితోటి మీరు బాగా రాణిస్తారండి. రవి, బుధుల కాంబినేషన్ మీకు స్వయం కృషి బాగా ఉంటుంది. రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు. మీరు రాజస ప్రవృత్తి కలిగి ఉండడమో కాకుండా రవి, బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్ గాను, పైగా కుజ, బుధుల కాంబినేషన్ వల్ల మెడిసిన్స్ చదివేవారు గాను, మెడిసిన్స్లో బాగా సక్సెస్ అయ్యేవారు గాను, ఆపరేషన్స్ చేయడంలోనూ కూడా మీరు నిష్ణాతులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ కుజ, బుధుల వలన ఉంటుంది. అంతేకాకుండా ఈ కుజ, బుధుల వలన కూడా ఆడిటర్స్ గాను, టెక్నీషియన్స్ గాను, టెక్నికల్ నాలెడ్జ్, అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, మీకు డాక్టర్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉండేవారుగా మీకు ఆ విద్యలో బాగా రాణించడం, సక్సెస్ అవ్వడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే ఇందాక చెప్పినట్టుగానే రవి, కుజులు కూడా పక్కన ఉన్నారు కదా. రవి, కుజుల వలన స్వయం కృషితో మీరు పైకి వస్తారు. కష్టపడి మీరు పనిలోని పట్టుదలతోటి పైకి వస్తారు. అది కదండి గొప్ప అదృష్టం. అంతేకాకుండా మీరు రాజస ప్రవృత్తి అంటే ఏంటంటే జనరల్గా రాయల్గా ఉంటారు. మీరు భయపడరు. అదొక అదృష్టం ఉందండి. పర్వాలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాహు ప్రభావం వలన అష్టమ స్థానంలో ఉన్న రాహు అంత మంచివాడు కాదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. తీర్థయాత్రలు చేస్తుంటాడు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు చేస్తుంటాడు. ప్రజలలో మమైకమైపోయి ప్రజాదరణ, ప్రజాసేవలో మీరు ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. వాళ్ళ బిజినెస్లు బాగుంటాయి. అలాగే గంగా స్నానం చేయడానికి, కాశీ వంటి క్షేత్ర దర్శనం చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు శనీశ్వరుడు ఇస్తాడండి. భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు గోపురాలు, బావులు, తటాకాలు అంటే బావులు అవన్నీ తవ్వించడానికి చాలా మంచి యోగం కలిగి ఉంటారన్నమాట. ఎందుకంటే శనీశ్వరుడు ఉండడం వల్ల, శనికి గురుదృష్టి ఉండడం వలన ఒక యోగమే. నాన్నగారికి బాగుంటుంది. మీరు చేస్తున్న ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ వీరందరూ ఇక్కడ చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కర్కాటక రాశి వారికి స్వయం కృషితోటి పైకి వస్తారండి. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా మీకు అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడతారండి. ఆర్థికంగా రావాల్సిన డబ్బులు సకాలంలో మీ చేతికి రాలేకపోవడము, కొద్దిగా ఏదో ఫైనాన్షియల్గా అప్పులు చేయడము, చిన్న ఇబ్బందులు మీకు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా భయపడాల్సిన అవసరం లేదండి. చంద్ర శుక్రుల వలన 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. 3rd హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ శుక్రుడు అయి ఉండి
ఆ 3వ ఇంట్లోనూ 10వ ఇంట్లోనూ ఎక్కడైనా ఉన్నా సరే శుక్రుడు యోగిస్తాడు మీకు. పాపి అయినప్పుడు కూడా థర్డ్ భావంలో థర్డ్ హౌస్ లార్డ్ ఉంటే యోగిస్తాడు. 10th హౌస్ లార్డ్షిప్ కూడా వచ్చింది కదా, ఈ శాస్త్రం చెప్తోంది, నేను చెప్పడం కాదు. సో చంద్రుడితో కలిసినాడు, 12th హౌస్ లార్డ్తో కలిసినాడు కాబట్టి చక్కటి ప్రయాణాలు చేస్తారండి వారం. తీర్థయాత్రలు కూడా చేస్తారు. చంద్రస్థుకుల వలన మీ చెల్లెళ్ళకి అక్కయ్యలకి వాళ్ళకి బాగా మీరు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మీకు. అంటే సిస్టర్స్ కంటే మీరు బాగా ఇష్టం, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ బాగోగులు మీరు చూస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు. తెలివిగలవారుగా ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా పనుల్లో పట్టుదల కలిగి ఎప్పుడు జర్నీస్ చేస్తూ తీయరా బండి అంటారు తీస్తారు. ఎందుకంటే శుక్రుడు అసలే మీకు మంచి రాశిలో ఉన్నాడు కదా, తులారాశిలో బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆభరణ భాగ్యం కలుగుతుంది మీకు, అలాగే వాహన యోగం కలుగుతుంది. ముఖ్యంగా మీ ఈ వారంలో కూడా మెడిసిన్ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి, మ్యాథమెటిషియన్స్కి, ఆడిటర్స్కి ఉన్నతంగా బాగా రాణిస్తారు. ముఖ్యంగా 4th భావంలో మీకు కుజుడు ఉన్నాడు కదా, 4th హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. ఇది శాస్త్రం, నేను చెప్పడం కాదు. నేను చెప్పి అంటే శాస్త్ర ప్రకారం ఉందండి, నేను చెప్పింది అది. శాస్త్రాలు ఏముందో అదే చెప్తుంటే నా సొంతకైతే ఎప్పుడు ఉండదు. రవిబుద్ధులు కూడా 4th భావంలో ఉండి గురుదృష్టి కూడా ఉందంటే ఆడిటర్స్ గాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్యలో వచ్చేవారు గాను చాలా అద్భుతంగా ఉంటారు. అందుకనే భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. భూయోగం ఉంది. రవిబుద్ధుల వలన సూక్ష్మ బుద్ధి కలవారుగా, తెలివైన వారుగా, అత్యంత రాజోకారులుగా, 4th హౌస్ కదా, మంచి విద్య బాగా పారంగతులుగా తయారవుతారు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, అంటే కష్టపడతారు, సుఖపడతారు. తల్లిగారికి చాలా బాగుంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మ్యూజిక్ పదే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 4th భావము మ్యూజిక్ కూడా వస్తుందండి. కళకు సంబంధించిన వ్యవహారం కూడా ఉంటుంది. ముఖ్యంగా మ్యూజిక్, సంగీతము, సాహిత్యము, మ్యూజిక్ అంటాం కదా, అవి రంగాల్లో మీరు బాగా రాణిస్తారండి. ముఖ్యంగా స్వయం కృషితోటి బాగా ఉన్నతంగా రాణిస్తారు. రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు. అసలు మీరు రవి కదా, సింహలగ్న రవి 4th భావంలో ఉన్నాడు కదండి. 4th భావంలో రవి ఉంటే చెప్పడం మర్చిపోయాను, విదేశాలకు వెళ్ళిపోతుంటారు. మీ రాశిలో కూడా చూసుకోండి, 7వ భావంలో రవి ఉన్న, 4th భావంలో రవి ఉన్న జాతకాల్లో వాళ్ళు ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళిపోవడానికి, దూర ప్రాంతాల్లో భృతి కోసము బతకడానికి వెళ్ళిపోతారు. అంటే జన్మ భూమిని వదిలి దూరంగా వెళ్తారు మీరు. ఈ వారంలో అవకాశం ఉంది అని మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది అనుకోండి. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా సంతాన విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా 7వ స్థానంలో మీకు రాహు ఉన్నాడు. రాహు అంత మంచివాడు కాదండి. వివాహాలు ఆలస్యం చేసేయడము, అయితే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ఆయన ఏదో ఏదో చేసి పెట్టి ఏదో చిన్న విధంగా బాధ పెట్టి ఏదో చేయడము, భార్యాభర్తల యొక్క అనురాగం దూరంగా ఉండడము, ఇవో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఒక్క ముక్కలు చెప్పాలంటే భార్యాభర్తలకి వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే శనీశ్వరుడు వలన కూడా, అంటే 7వ అష్టమ స్థానం ఉండకూడదు కదా. అవి ఉంటే ఏమవుతుందంటే జనరల్గా ఒక భార్య పట్ల భర్త పట్ల భార్య విముఖతగా ఉంటారు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కానీ 8వ స్థానాల్లో శని ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి మరణ భయం కానీ, లేకపోతే ఎటువంటి చిన్న భయాలు కానీ, ప్రాణభయం ఉండదు, ఏముండదు. 8వ స్థానంలో ఉన్నాడు కదా, అష్టబాబు చూసుకుంటాడు కాబట్టి నీటి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడము, సేవకాజనం ఉండడము బాగా జరుగుతుందండి. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ రంగం, బిజినెస్లు బాగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి, వ్యాపారాలు, ఉద్యోగస్తులు కాదండి వ్యాపారాలు, అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి. ఇంకా ఇందాక చెప్పినట్టుగానే మెడిసిన్స్ ఉద్యోగం కాదండి, మెడిసిన్స్ విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, లా, కుజుడు కదా కాంబినేషను, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే దూర ప్రాంతాల్లో వెళ్ళి మీరు చదువుకుంటారు, మీరు ఉన్న ఊరి నుంచి వదిలి. అంతేకాకుండా 10th హౌస్ ప్రొఫెషన్ చాలా బాగుందండి. ఎందుకంటే కుజుడు బాగా చూస్తాడు. 9th హౌస్ లార్డ్ 10th భావం చూస్తున్నాడు, అద్భుత యోగం. పైగా 10th హౌస్ లార్డ్ 3వ భావం ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరు ఈ బ్యాంకింగ్ రంగంలోనూ, అయితే విద్యా సంస్థల్లోనూ, అయితే గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా మీరు బాగా ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా బాగా డెవలప్ అవుతారు. ఉద్యోగాలు పోతాయనో ఆ భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే శనీశ్వరుడు కూడా దశమానం చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ భద్రత తక్కువ. అది చాలా కష్టపడిందే మీరు ఉద్యోగాలు నిలదొక్కుకోవడం కష్టము. కొద్దిగా జాగ్రత్త కష్టపడాలి, భయపడాల్సిన అవసరం లేదండి. ఏదేమైనా గురు ప్రభావం చాలా బాగుంది. 12th భావంలో గురుడు ఉన్నాడంటే చెరువులు, బావులు తవ్వించడానికి డబ్బులు సహాయకారాలు చేయడము, దైవ సంబంధమైన ఖర్చులు,
అంటే బహుశా దేవుడికి సంబంధించిన పూజలు వ్యవహారాలు మీరు చూసుకుంటూ ఉంటారండి. అంతేకాకుండా మీకు బాగా సన్మానాలు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు దక్షిణామూర్తి గారిని కొలవండి, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వల్ల ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది. కన్యారాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉందండి. బహుశా మీరు ఏమైనా ఆభరణాలు కొనుక్కుంటారేమో. సెకండ్ భావంలో ఉండడము, 11 ఇంటి వాడు కూడా 2వ భావంలో ఉన్నాడు. గ్రేట్. అంటే యాక్చువల్గా చంద్రశుక్రుల కాంబినేషన్ బిజినెస్ సంబంధించిన తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సంగీత విద్వాంసులకి, అంటే బాగా పాటలు పాడతారు జరా, ఆ పాటలు పాడేవాళ్ళకి గాయకులు అంటాం, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి అంటాం. చక్కటి అవకాశాలు, ధనప్రాప్తి, వాళ్ళకి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. పర్ఫెక్ట్, నిజం అది. ఆభరణ ప్రాప్తి, విద్యలో బాగా రాణించడము, వాహన సౌఖ్యం, ద్వితీయంలో శుక్రుడు వాహన సౌఖ్యం కలిగించడము, చంద్రుడు కూడా ఉన్నాడు కదా, వ్యాపార మూలకంగా కానీ అనేక విధాలుగా మీకు ధనప్రాప్తి బాగా కలుగుతుందండి. మరి మీరు కష్టపడే ఉద్యోగాల ద్వారానో వ్యాపారాల ద్వారానో ధనం సంపాదించి తీరతారని సందేహం లేదు. 18th and 19th డేట్స్ కూడా చెప్తున్నా ఆ రోజుల్లో. అంతేకాకుండా చక్కగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు మీరు, మీ తమ్ముళ్ళతోటో మీ చెల్లెళ్ళతోటో వాళ్ళని కలవడం కోసమో, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందడం కోసమో మీ ప్రయాణాలు చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే డాక్టర్స్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్య కానీ, డాక్టర్స్ విద్య కానీ, ఆడిటర్స్ విద్య కానీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ విద్య రీత్యా ఆ విద్యను నేర్చుకోవడం రీత్యా ప్రయాణాలు చేస్తారు. చక్కటి తెలివిగల వారుగా ఉంటారండి మీరు. ఏ పని అయినా సరే ఆ పనిలో నిమగ్నమైపోయి ఉంటారు, మధ్యలో వదిలిపెట్టరు, ధైర్యంగా ఉంటారు. 3వ భావంలో రవి కుజులు ఉన్నారు కదా, ధైర్యం, రాజస ప్రవృత్తి కలిగి ఉంటారు, కష్టపడి పైకి వస్తారు కన్యా లగ్నం వాళ్ళు. కాబట్టి ఎక్కువ కష్టపడుతూనే ఉంటారు, సుఖపడడం తక్కువ వాళ్ళ జీవితంలో. అంటే జీవితంలో కాదు, ఈ వారంలో కష్టపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. ఎక్కువ కష్టపడిపోతుంటారు. ఎందుకు? శనీశ్వరుడు 4th భావం చూడడం వల్లనే. కానీ ఆ 4th హౌస్లో లాభాలు ఉన్నాడు కాబట్టి చక్కగా కష్టపడ్డా కూడా సుఖంగానే హ్యాపీగా ఉంటారు. మీరు చదువులో బాగా రాణిస్తారు. కొద్దిగా ఆలస్యం అవుతుంది, ప్రతి విషయం మీకు ఆలస్యం అయిపోతూ ఉంటుంది అంతే. పుత్ర సంతానం వల్ల సంతాన భాగ్యత కలిగి ఉంటారు, సంతానం కలుగుతారు, పుత్ర సంతానం కలుగుతారు. మీ సంతానం వలన మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉందండి. మీ పుత్రికలు మీకు ధనం పంపిస్తారు. ఫారిన్ కంట్రీస్ కానీ, అయితే ఉద్యోగాలు ఎక్కడైనా దూర ప్రాంతాలు ఎక్కడ ఉద్యోగాలు చేసినప్పుడు కానీ మీకు ధనయోగాన్ని కలిగిస్తారు వీరు. ఈ వారంలో మీకు ఉంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను బాగా రాణిస్తారు. మీరు కొంతమంది సాహిత్య రంగంలో బ్రహ్మాండంగా ఉన్నారు, కళారంగంలో, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 6వ భావంలో రాహు కదండి, మిమ్మల్ని బాహువులు మెక్కి తిప్పుతాడు. ఆయనే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తూ ఉంటాడు మిమ్మల్ని. విదేశ పర్యటన చేయడం కారణం కూడా రాహు ఒకడం. వాయుతత్వ రాశిలో 6వ భావంలో ఉన్నాడు కాబట్టి అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ ఉంటారు. అంతేకాదండి, కన్యారాశి వారికి చక్కటి ఆరోగ్య సంపదలు బాగుంటాయి. ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎనిమీస్ తక్కువగా ఉంటారు. రుణ భయం కానీ, రోగ భయాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. కానీ 7వ స్థానంలో శని ఉన్నాడు సరే, మంచిది కాదు కదా. 7వ శనీశ్వరుడు భార్యాభర్తలకు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. లేకపోతే భార్య కొత్తగా పెళ్లి సంబంధాలు కుదరడానికి, ఆలస్య వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంటాయి. వివాహాలు పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన, అంటే 7వ గురుడు బాగుండడం వలన, గురు దృష్టి కూడా 7వ స్థానం ఉండడం వలన భార్యాభర్తల వివాహం బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, అలాగే పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. భాగ్యస్థానాధిపతి కూడా 2వ భావంలో ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విదేశాలు వెళ్ళాలన్నా, అయితే తీర్థయాత్రలు చేయాలన్నా డబ్బులకు లోటు ఉండదు. అది గొప్ప అదృష్టం కదండి. అంతేకాకుండా మీరు తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలకు వెళ్తారు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్ చేసుకుంటారు. మిల్క్ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు, అలాగే గోల్డు, సిల్వరు, ఇలా మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్. బుధుడు మీకు చాలా బాగున్నాడండి. అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది శుక్రుడి ప్రభావం వలన. ఎందుకు శుక్ర ప్రభావం వలన అంటే ఆయన కుజుడు హౌస్లో చూడడం వల్ల, కుజుడు కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు బాగుంటుంది. సరే, అది పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో భద్రత ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో ఉన్న గురుడు ఉన్నాడు కదా, బ్యూటిఫుల్గా ఉన్నాడండి. అంటే గురుడు 11వ భావంలో ఉండడము, 2వ భావంలో శుక్ర చంద్రులు ఉండడమే అదృష్టం. ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ధనవంతులుగా మీరు ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ ఐశ్వర్యం ఎలా వస్తుంది? పుత్రుల ద్వారా.
అంటే సంతానం ద్వారా, మీ కష్టపడడం ద్వారా, మీ వ్యాపారాల ద్వారా, చంద్రశుక్రులు కదా, అనేక విధాలుగా అనేక సోర్సెస్ ద్వారా ధన సంపాదన ఉంటుంది. కేతు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. కేతు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. అంటే మీకు దైవ దర్శనాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. ముఖ్యంగా అమ్మవారికి పూజలు చేసుకోండి. కనకదుర్గ అమ్మవారు కానీ, లలితా సహస్రనామ అమ్మవారు కానీ, శివుడికి అభిషేకాలు కానీ చేసుకోవడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన యోగం అండి. ఎందుకంటే మీ రాశ్యాధిపతి మీ రాశిలోనే ఉండడమే కాకుండా శుక్రుడు చంద్రుడితో కలుస్తున్నాడు 18th and 19th. సో ఈ చంద్ర శుక్రుడు కాంబినేషన్ వల్ల ఒక యోగం ఉందండి. పంచపురుష మహాయోగాల్లో ఒక యోగం ఉంది. దాన్ని మాలవ్య మహాపురుష యోగం అని, అంటే అమల పురుష మహాయోగం అని అంటాం. అంటే ఈ యోగంలో ఉన్న వారికి ధనప్రాప్తి కలుగుతుంది, ధనవంతులుగా తయారవుతారు, ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, మీకు మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటారు, పదవులు కూడా వస్తాయి. చంద్రశుక్రుల వలన నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, ఆభరణాలు పెరుగుతాయి, కంఠధ్వని బాగుంటుంది, మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అంతేకాదండి, మీకు ధనవంతులుగాను ఉండడంగా కాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగాను కళారంగంలో అభిరుచి ఉంటుంది. మీకు కళారంగంలో బాగా డెవలప్ అవుతారు, అద్భుతంగా ఉంటారు. అంతేకాకుండా భూములు, గృహములు, సకల వసతులు కలిగి అదృష్టవంతులుగా మీ యోగము చూపిస్తోంది. ఈ వారంలో మీ జాతక ప్రకారము చంద్ర శుక్రుల కాంబినేషన్ ఎక్స్ట్రాఆర్డినరీ. వాళ్ళు యోగాన్ని ఇస్తారు. పంచపురుష మహాయోగాలో ఒక యోగాన్ని ఇచ్చి తీరారు. అంతేకాకుండా రవి బుధ కుజులు రెండో భావంలో రవి కుజులు కాంబినేషన్ చెప్పనా? రవి కుజులు కాంబినేషన్ ఉంటారండి, మీరు స్వయం కృషితోటి, పట్టుదలతోటి పైకి వస్తారు లైఫ్లో, జీవితంలో. అంతేకాకుండా రాజస లక్షణాలు కలిగి ఉంటారండి. రాజస లక్షణాలు అంటే ఎవరి దగ్గర తల వంచకుండా బ్రహ్మాండంగా, అద్భుతంగా రాజస ప్రవృత్తి, రాజస లక్షణాలు కలిగి ఉంటారు రవి కుజుల వలన. అవి వచ్చేస్తాయి మీకు. అంతేకాకుండా కుజ బుధులు ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లేదండి. కుజ బుధులు అంటే ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, అలాగే గణిత శాస్త్రజ్ఞులుగాను, ఆడిటర్స్. ఎందుకంటే రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి గురు దృష్టి ఉంటే వాళ్ళు ప్రముఖమైన ఆడిటర్స్గా తయారవుతారు. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, మీరు చెప్పేది ఎందుకంటే అబద్ధం ఉండదు. రవి బుధులు ద్వితీయ భావంలో ఉండి, పైగా మీకు వృశ్చిక రాశిలో ఉన్న రవి బుధులు ఉండి, పైగా గురుదృష్టి ఉంటే వాళ్ళు ప్రముఖమైన ఆడిటర్స్గా బ్రహ్మాండంగా తయారవుతారు. సూక్ష్మ బుద్ధి కలిగి తెలివైన వారుగా ఉంటారని శాస్త్రం. అంతేకాకుండా రవి బుధులు కాంబినేషన్ వలన మీకు, రవి బుధ కుజుల వలన డాక్టర్స్ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుంటారు. అలాగే మంచి మంచి ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. గురుదృష్టి ఉంది కాబట్టి సకల శుభాలు కలిగి తీరుతాయి. చక్కటి భోజన వసతులు. అసలు ఏంటండి రవి బుధులు అంత బ్యూటిఫుల్గా మీకు బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా బాగున్నారండి రవి బుధులు. కుజ బుధులు కూడా బ్రహ్మాండం. కుజ బుధులు కాంబినేషను ఒక అద్భుతము. భూములు కూడా మీకు ఉంటాయి. అంతేకాకుండా ద్వితీయ భావము మీ రాశి, అంటే మీ లగ్నము, అదే రాశి అంటే తులారాశి అనుకోండి, ఈ రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందని ఖచ్చితంగా చెప్పచ్చు. పైగా చతుర్థ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల అద్భుతం ఉందండి. చతుర్థ భావాధిపతి కూడా శరీరుడు చూస్తున్నప్పండి, అంటే చదువులు ఆటంకాలు ఉండవు, తల్లిగారికి ప్రేమాభిమానాలు ఉంటాయి. పైగా మీకు భూములు కానీ, ఇందా చెప్పినట్టుగానే భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ మీరు కొనుక్కుంటారు. కానీ కాదు, ఇవన్నీ అవకాశాలు ఏదో విధంగా మీకు తులారాశి వారికి మీ జాతకాల రీత్యా జరుగుతుంది, దశల రీత్యా మీకు ఆ యోగం ఉంది. సంతాన విషయంలో రాహు ప్రభావాలకు చెందిన అవరోధాలు, ఇబ్బందులు, ఆలస్యాలు జరగడానికి అవకాశం ఉంది. మీ శనీశ్వరుడు అండి, ఏంటి అన్ని బ్యూటిఫుల్గా పెట్టారు మీరు గ్రహాలన్నీ మీకు మీ దగ్గరే పెట్టినారేంటి? చూడండి, 6వ భావంలో శనీశ్వరుడు మాటల గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో కానీ, గవర్నమెంట్ సంబంధించిన పరీక్షల్లో కానీ, గవర్నమెంట్ అధికారిగా కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ మీరు ఉంటారు. సమస్య ఎంత బాగుందండి. గురుదృష్టి కూడా బ్రహ్మాండంగా ఉంది శనీశ్వరుడికి, ఇంకా తిరుగు లేదు. అంటే 6వ భావంలో శనీశ్వరుడికి మీ ప్రభావం వల్ల రాజకీయ రంగంలో కూడా పదవులు రావడము, పోటీ ఉంటే ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్ పోటీల్లో గెలుస్తారు. ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజల్లో మమైకైపోవడము, మమైకం అంటే కలిసిపోవడం అని అలా ఉంటుంది మీకు. అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సేవకాజనం కలిగి, అదృష్టవంతులుగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా బాగుంటారు. వివాది వేడుకలు, శుభకార్యాలు చేసుకుంటారు, చేస్తారు. పైగా ధనం విషయంలో ఇబ్బంది పడరు. పైగా మీకు భాగ్యస్థానాలని బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందంటే, భాగ్యాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ఏ వస్తువులను కొనుక్కోవాలన్నా డబ్బులకు మీకు లోటు ఉండదు. ఎంతో అవసరం ఆడు ద్వితీయంలో ఉన్నాడు కదండి. అంటే మీకు ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. అదే చక్కటి విద్య కోసము,
విద్య అంటే ఇంజనీరింగ్ అవ్వచ్చు, ముందర మెడిసిన్, హైయర్ ఎడ్యుకేషన్, ఎంఎస్సీలు అంటారు సరే, వాటి రీచ్ విదేశాలు వెళ్తారు. లండనో అమెరికానో కొన్ని ఉన్నాయి కదా, నేను చెప్పే జాతకాలు చెప్పాను అనుకోండి. లండన్లో కూడా ఉంది, అమెరికాలో కూడా బహుశా అవన్నీ వెళ్తారు కొంతమంది. అలాగే ఇండియాలో కూడా ఉన్నాయి. సరే అవి పక్క పెడితే మెడిసిన్ విద్య రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. దశమంలో గురుడు సామాన్యం అండి. దశమ గురుడు అంటే వాళ్ళకి చాలా తెలివైన వారుగా ఉంటారు. దశమ గురుడు వలన తెలివైన వారుగాను, విశేషమైన ధన సంపాదన, ఈ వారం మొత్తం కూడా ధన సంపాదన చూపిస్తుందండి మీకు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో గురుడు కూడా ఇస్తాడు. అలాగే ఒక దేవాలయం అంటే టెంపుల్స్కి అధికారిగాను, అర్చకత్వంగాను, వేద పండితులకు బాగా డబ్బులు అండ్ నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకునేవారు గాను, వేదశాస్త్ర విద్య బాగా ఉండేట్టుగాను, ఉపాధ్యాయులకి అంటే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అంటారు సరే, వాళ్ళకి లాయర్స్, వాళ్ళకి కూడా అడ్వకేట్స్కి దశమంలో గురుడు ఉండాలి కదా, అద్భుతంగా నడుస్తారు. గురుడు వక్రగతిలో ఉన్న ప్రాబ్లం ఉంటాయి. ఆయన ఇచ్చే ఫలితాల్లో ఇచ్చి తీరుతాడు, శుభుడే కదా, ఇచ్చి మంచి ఫలితాలు ఇస్తాడండి. అలాగే జ్యోతిష శాస్త్ర పండితులు కూడా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే పురోహితులుగా మీరు బాగా ఎదుటి వాళ్ళ యొక్క మంచి కోరుకుంటారు మీరు. అంతేకాకుండా యజ్ఞ యాగాలు కూడా చేసి తీరుతారు. చాలామందిలో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే మీ జాతకాలు కూడా చూసుకోండి. యజ్ఞాలు చేయడము, యజ్ఞ యాగాలు ఉంటాయి కదా, అవి చాలా బాగా మీకు ఉంటాయి. అందుకనే పూర్వజన పుణ్యం, ఆ దశమంలో గురుడు ఉన్నాడంటే పూర్వజన పుణ్యం అది. సరే 11వ భావంలో కేతు వలన చక్కగా రియల్ ఎస్టేట్ రంగంలో హ్యాపీయెస్ట్ పర్సన్గా బాగా డబ్బు సంపాదించుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీ యొక్క భూములు కానీ అపార్ట్మెంట్స్ కానీ అమ్ముడిపోతాయి. డబ్బులు బాగా సంపాదించుకుంటారండి. ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. చక్కగా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు బాగుంది. అందుకని మీరు ఈ వారం మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే అమ్మవారిని, మీకు ఎవరు ఇష్టం ఉండేవారిని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రవి, బుధ, కుజులు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టవంతులు. ముఖ్యంగా మీరు ఈ వారం మొత్తం మీ వారంలో విదేశీ పర్యటనకు వెళ్ళడానికి రెడీగా ఉండవలసి వస్తుంది. మీ జాతకాల రీత్యా రీజన్ కూడా చెప్తాను. 12వ భావంలో వచ్చిందని చెప్తానండి. మనం లగ్నంలో రాశిలోనే ఉన్నాం కాబట్టి రవి బుధులు రాశిలో ఉండి గురుదృష్టి ఉంది అంటే వారికి సూక్ష్మమైన బుద్ధి గలవారు, తెలివితేటలు గలవారు, కెమిస్ట్రీ విద్యలందు, సైన్స్ గ్రూపులందు బాగా తెలియగలవారై ఉంటారు. ముఖ్యంగా రవి కుజుల వలన మీ రాశిలోనే కుజులు ఉన్నాడు కదా, రవి కుజుల వలన వేడి శరీరము కలవారుగాను, బాగా కొంచెం కోపం కలవారుగా ఉంటారండి మీరు. రవి కలిసిన కుజులు ఉన్నాడు కదా, జనరల్గా ఆయన మారిపోతుంటారు కాంబినేషను. రవి కుజుల వలన కూడా మీరు చాలా కష్టపడి పైకి వస్తారండి. ఈ వారం మొత్తం కూడా జనరల్గా రవి కుజులు ఆ భావంలో ఉన్నంతసేపు మీరు విపరీతంగా కష్టపడతారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. కష్టపడమే మీకు బాగా అలవాటు. రాజస లక్షణాలు కలిగి ఉంటారు. రవి కుజులు కనుక రాశిలో ఉంటే మీరు లగ్నంలో కూడా ఉన్నా సరే ఆయన రాజస లక్షణాలు కలిగి ఉండడము, పౌరుషం కలిగి ఉండడము, వేడి శరీరం కలిగి ఉండడము, కోపంగా కూడా మీరు ఉంటారు. పైగా డాక్టర్స్గా మీరు ఉంటారండి. డాక్టర్స్గా మీరు కాంబినేషన్ బాగుంది. వృశ్చిక రాశి వారికి రవి బుధ కుజులు కాంబినేషన్ పర్ఫెక్ట్. కుజ బుద్ధులు కూడా ఉన్నారు కదా, రవి బుధులు అవన్నీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. కుజుడితో కలిసిన బుధుడు గురించి చెప్పాలంటే చెప్పక్కర్లా. మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్ అంటే ఖచ్చితంగా రవి బుధులు కాంబినేషన్. గురుడు ఉన్నాడు కదా, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో గాను ఆడిటర్స్ అంటే సిఏ, సిఎంఏ, గవర్నమెంట్ ఆడిటర్సు, స్టాట్యుటరీ ఆడిటర్సు, అలాగే ఆస్ట్రాలజీ విద్య బాగా వస్తుంది, మీకు సక్సెస్ అవుతారు. చాలామంది వృశ్చిక రాశిలో వాళ్ళకి రవి బుధుల కాంబినేషన్ గురుదృష్టి అంటే వాళ్ళు ఆస్ట్రాలజికల్గా బాగా డెవలప్ అవుతారని, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని, ధన ప్రాప్తి న్యాయబద్ధంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ వస్తుంది మీకు. మ్యాథమెటిషియన్స్ గాను, టెక్నీషియన్స్ గాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నవారు గాను, ఆడిటర్స్ గాను, ఇలాగ మీకు ఇంకా చెప్పాలంటే మెడిసిన్ సంబంధించిన వాటిలోనూ మీరు బాగా ఉంటారు. ముఖ్యంగా ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. ఆ కాంబినేషన్ ఆడిటర్స్ చూసుకోండి, జాతకాల్లో రఘుబుద్ధులు ఉంటారు. సరే, ఆ పక్కన పెడితే ఫైనాన్షియల్గా మీకు ఏ ఇబ్బంది ఉండదండి. మీకు 9th హౌస్లో ఉన్నాడు ద్వితీయాధిపతి, డబ్బులు ఇచ్చేవాడు, మీకు భాగ్యంలో ఉన్నాడంటే మీ డబ్బులు విరివిగా బాగా వస్తుంటాయి, కానీ ఆలస్యంగా ఉంటుంటాయి. కానీ ప్రయాణం చేసేస్తుంటారంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువగా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణం చేసేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, చక్కగా మీ బ్రదర్స్ని సిస్టర్స్ని కలుస్తారు, చక్కటి తెలివిగలిగేవారుగా ఉంటారు. పనులందు పట్టుదల కలుగుతూ ఈ వారంలో శుభవార్తలు విని అదృష్టం కలిగి ఉంటారు. ఎంతగా బాగుందండి, మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. రాహు ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండండి, స్టాంపింగ్ కూడా అయిపోతుంది.
ఈ వారము వృశ్చిక రాశి వారికి విదేశ ప్రాప్తి కలగబోతోంది. విదేశాలు వెళ్తున్నారు, షూటింగ్ల రీత్యా, ఇవి పర్సనల్ పనుల రీత్యా, లేకపోతే విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడం ఖాయం. అది డౌట్ లేదండి, నేను చెప్పేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. పైగా ఆభరణ సౌఖ్యం కలుగుతుంది. కానీ రైతులకు మాత్రము నష్టాలు కలగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా పంచమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్త. అంటే పంచమలో శనీశ్వరుడు ఉన్నాడంటే కొద్దిగా పిల్లలు పుట్టే విషయంలో ఆలస్యం అవుతుంది. కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం కలగడము, అలాగే జనాదరణ జనాకర్షణ మీకు ఎక్కువ ఉండడము ఈ వారంలో బాగా ఉందండి. సీక్రసీ మెయింటైన్ చేస్తారు. సీక్రెట్స్ అంటే ఎవరికి కూడా ఊరికే సోదిగప్పుడు పక్కన వాడిని ఏదో చెప్పేస్తుంటే వాడికి ఎవరికి చెప్పరు, మీరేమీ ఎక్కువ విషయాలు చెప్పరు, స్తబ్దతగా ఉంటారు. అంతే, మీ విషయాలు ఎవరికి బయట ఎక్స్పోజ్ చేయరు, జాగ్రత్తగా ఉంటారు. అది గొప్ప లక్షణం కదండి. ఊరికి మాట్లాడడం కాదు, చక్కగా ఎక్కడ మాట్లాడాలో అది బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి. సరే, పక్కా పెడదాం. మీకు స్టాక్ మార్కెట్లోనూ షేర్ మార్కెట్లోనూ తక్కువ లాభాలు వస్తాయి. అంతేకాకుండా మీ సంగీత సాహిత్య విషయాల్లో నృత్య కళాకారులుగాను సినిమా రంగంలో చిన్న చిన్న అవకాశాలు వస్తాయి తప్ప అద్భుతమైన అవకాశాలు రావు. ఈ వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు ఈ వారం మొత్తం మీరు చేస్తారు, అంత డౌటే లేదు. కానీ భాగ్యస్థానంలో గురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమశాస్త్ర కోవిదులు, ఆగమశాస్త్రం ఉన్నవారికి, అలాగే పూజారులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వాళ్ళ యొక్క బిజినెస్లు డెవలప్ చేసుకుంటారు. బంగారము, వెండి, వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ బిజినెస్లు, ఇలా గురువుగారి ప్రభావం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకనే కదండి మీరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దక్షిణామూర్తి స్వామిని, మేధా సహిత దక్షిణామూర్తి గారిని కొలవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని పూజించడానికి ఎంతో అవకాశాలు. భాగ్యస్థానం కదండి, సిరి సంపదలు, లక్ష్మీ స్థానం కదా, అద్భుతం. సరే, 10th హౌస్లో కూడా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కేతు ప్రభావం వల్ల పర్ఫెక్ట్. అలాగే ముందుగా చెప్పడం మర్చిపోయిన దాకా రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రముఖమైన వ్యక్తులుగా తయారవుతారు. వారికి జనాదరణ, ప్రజాసేవ, ప్రజల్లో కలవడము, అలాగే మీరు ఎలక్షన్స్ కానీ ఏమైనా ఉంటే ఎలక్షన్స్లో రావడము, గెలవడము, పదవులు రావడము, ఇవన్నీ మీకు ఉన్నాయి అవకాశం ఉంది. దశమంలో కేతు, పైగా తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 12వ భావంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు చెప్పడం మర్చిపోయాను, చాలా బ్యూటిఫుల్. శుక్రుడు 12th హౌస్ వలన విమలయోగంలో ఉన్న వారికి సన్మానాలు జరగడము, తీర్థయాత్రలు చేయడము, అమ్మవారికి దర్శనం కలగడము, విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. 12th హౌస్లో ఉండడము. 9th హౌస్ చంద్రుడు కూడా 12th హౌస్లో ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మీరు 18, 19 తారీఖుల్లో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఈ నెలలో మీ జాతకాలు చూసుకోండి. వృశ్చిక రాశి అనగానే మీరు విదేశాలకు వెళ్తున్నారు, ఇదేమాత్రం కూడా అతిశయోక్తి కాదండి, ఇది నిజమే జరుగుతుంది. ఎందుకంటే 12th చెప్పేవన్నీ కూడా కరెక్ట్గా ఉండడం వల్లనే చెప్తుంటాను. తర్వాత ఈ యోగం కూడా చాలా బాగుంది. అమ్మవారి యొక్క ప్రభావం మీకు ఉంటుంది. చంద్ర శుక్రుల వలన అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవ దర్శనాల కోసము దేవుడి యొక్క ప్రభావం, అంటే దేవుడి దర్శనం, అంటే దైవ దర్శనము, అలాగే దేవుడి యొక్క పూజలు, అలాగే మీరు అనుకున్నవన్నీ ముక్కులు అంటారు సార్, అవన్నీ చెల్లించడం కోసము బాగా డబ్బు ఖర్చు పెడతారండి. చంద్ర శుక్రులు చాలా బాగున్నారు మీకు. సో ఈ విధంగా ఫారిన్ యోగాన్ని ఇవ్వడంలో చంద్ర శుక్రులు కాంబినేషన్ ఒకటి, అలాగే రాహు ప్రభావం ఒకటి, గురు ప్రభావం, ఈ కాంబినేషన్స్ వల్ల విదేశ ప్రాప్తి, అలాగే బిజినెస్ వల్ల వెళ్ళచ్చు, మీ పర్సనల్ పనుల వల్ల వెళ్ళచ్చు, షూటింగ్ రీచ్ వెళ్ళచ్చు, చదువు రీచ్ కూడా వెళ్ళచ్చు. సో అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ప్రయాణాలని సూచిస్తున్నాయి మీకు. సంపదల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కొద్దిగా చికాకులు, కోపాలు, చిన్న చిన్న మనస్పర్ధలు, అవ్వాల్సిన పనులు లేట్ అయిపోతూ ఉంటాయి, సహజం శనీశ్వరుడు చూడడం వల్ల. కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు, రావాల్సిన సొమ్ము మీకు వస్తుంది. కుటుంబంలో బాధ్యతలు మీకు బాగా ఎక్కువ ఉంటాయి, సక్సెస్ చేస్తారు. కంఠధ్వని బాగుంటుంది, ముఖవర్చస్సు బాగుంటుంది, తిరుగులేని ముఖవర్చస్సు ఉంటుంది. అలాగే బాగా పాటలు పాడడము, మాటలు మాట్లాడడము, మీ పాటలు పాడడం రీత్యా విదేశాలకు వెళ్ళడము జరుగుతుంది. మీ ప్రోగ్రామ్స్ ఇస్తారు. అలాగే ఫారిన్ యోగం ఉంది. శనీశ్వరుడికి ఫారిన్ ఇస్తున్నాడు. శనీశ్వరుడు ఫారిన్ ఇస్తాడు, మీరు వెళ్తారు. అంతేకాదండి, రాహు ప్రభావం వల్ల కూడా లక్షాధికారులైన పుత్రులు ఉంటారని చెప్పి శాస్త్రం ఎప్పుడో చదివాను నేను చోట. అంటే మన జాతకాల్లో ఉంటే 3వ భావంలో కనుకుంటే జనరల్గా మంచి పుత్రులు కలిగి ఉంటారని, వాళ్ళు మంచి యోగ్యత, మంచి స్టేటస్లో ఉంటారని ఎప్పుడో చదివానండి. అది నిజంగా నా భావంలో కూడా జరిగింది. ఓకే, పక్కా పెడదాము. రాహు ప్రభావం వలన కష్టపడి పనిచేయడము, కార్యసిద్ధి కలిగి ఉండడము, లక్ష్యాలు ఒక టార్గెట్ పెట్టుకుంటే అది సాధించడము,
పనులందు పట్టుదల కలిగి ఉండము, ప్రయాణాలు చేసేస్తూ ఉండము, తీర్థయాత్రలు కూడా చేయడానికి అవకాశం ఉంది, వాహనాలు కూడా కొనుక్కుంటారు, మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ చదువులో కానీ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు చదువు మానేయరు, గురుదృష్టిల వల్ల చదువు వస్తుంది, తల్లిగారికి అనారోగ్య సమస్యలు వచ్చినా డాక్టర్స్ వల్ల అది క్యూర్ అయిపోతూ ఉంటుంది మెడిసిన్స్ వాడడం వల్ల. కాబట్టి రైతులకు మాత్రం కొద్దిగా అనుకున్నంత లాభాలు రావండి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కానీ సంతానం కోసం మీరు బాగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి మెడిసిన్ చదివించడం కోసమో, ఇంజనీరింగ్ చదివించడం కోసమో, ఏదో విధంగా చిన్న పిల్లలనే మీ సంతానం కోసము మీరు ధనం ఖర్చు పెడతారు. అంతే కదండి. మీకు ఈ వారం మొత్తం కూడా సప్తమాధిపతి 12వ భావం ఉన్నాడు కాబట్టి బహుశా మీరు విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంతాలు వెళ్ళడము. ఏంటి ప్రతి రాశికి ఏంటి వీడు ఏంటి ఎలా చెప్తున్నాడు ఫారిన్ కంట్రీస్ అంటున్నాడు అనుకుంటున్నారా? నిజంగా జరుగుతుంది అది. ఎందుకంటే ప్రతి రాశికి ఉండకూడదని ఎక్కడైనా ఉందా రూలు? ఏం లేదండి. గ్రహ ప్రభావం ఆ రాసుల్లో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మనం వెళ్ళకపోవచ్చు, ఆ ప్రభావం వాళ్ళ రాసుల్లో వాళ్ళ జాతకాల్లో ఆ కాంబినేషన్స్లో రాహు కనెక్ట్ అయి ఉంటాడు, వాళ్ళు వెళ్తుంటారు. మనకి కనపడరు, వాళ్ళు వెళ్తుంటారు. అవి వెళ్ళేవాళ్ళందరూ కూడా ఈ కాంబినేషన్స్ ఉన్నవారే కాబట్టి చూసుకోండి. సరే, అది పక్క పెడదామండి. సరే, సప్తమ స్థానంలో మీకు జనరల్గా ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వడము, శుభకార్యాలు జరగడము చాలా బాగుంటుంది. అష్టమ గురు ప్రభావం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు మీరు, డౌటే లేదు. ఆ భావాన్ని వృద్ధి చేస్తుంటాడు గురుడు. ఆ భావం అంటే హిందూ భావం. తర్వాత మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, లా రిలేటెడ్ సమస్యలు లేకుండా, కోర్టు సంబంధం అంటారు కదా అవి లేకుండా భగవంతుడి దయ వల్ల మీకు గురుడు కాపాడడానికి అవకాశాలు ఉన్నాయి. కేతు ప్రభావం కూడా మీకు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతారండి. ఎవరికైనా భాగ్యస్థానంలో కేతు ఉంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతారు. దైవ దర్శనాల కోసం డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, అలాగే గురువుగారితో పీఠాధిపతులతో కలుస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా బాగా కేతు ఉండడానికి అవకాశం నాదంటే జరిగింది, కేతు భాగ్యంలో ఉండడం వల్ల. సరే, అది పక్క పెడదాం అనుకోండి. అదొకటి. కేతు ప్రభావంలో కూడా మీది చెప్పుకుంటే రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా మీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయండి. అదొకటే కొద్ది జాగ్రత్త చూసుకోవాల్సిన పాయింట్. పైగా రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి త్వరగా ప్రమోషన్స్ రాలేకపోవడము, కొంతమందికి లేకపోతే ఉద్యోగంలో మార్పులు రావడము, నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ చంద్రశుక్రుడు మంచివారు కాదు మీకు, కానీ అష్టమాధిపతి 6వ ఇంటి వాడు కలిసి మీకు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే ఏంటంటే చంద్రశుక్రుడు వల్ల లాభస్థానం ఉండడం వల్ల వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మీరు వ్యాపారం చేస్తారు, చంద్రశుక్రుడు కాంబినేషన్ వ్యాపారమే చేస్తారు. కొంతమంది ఏమో బిజినెస్ సంబంధించి అంటే ఉద్యోగపరంగా కూడా బాగా రాణిస్తారు, కానీ బిజినెస్లోనే బాగా రాణిస్తారండి. మిల్క్ బిజినెస్ అవ్వచ్చు, వస్త్ర పరిశ్రమలు అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఈ కొన్ని కానీ మీరు చేస్తున్నటువంటి ఫుడ్ రెస్టారెంట్స్ అంటాం కదా వాటిలో అవ్వచ్చు. ఏదైనా మంచి మంచి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ఏ చిన్న బిజినెస్ చేసినా, మంచి బిజినెస్ చేసినా కష్టపడి చేసినందుకు 18, 19, 18th and 19th డేట్స్లో ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా లాస్ట్ది రవి బుధ కుజులు 12 భావం నుండి గురుదృష్టి ఉంది. 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. అలా ఉంటే ఏమవుతుందంటే దాన్ని విమల యోగం అంటామండి. విమల యోగంలో ఉన్న వారికి సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, అదృష్టం ప్రాప్తిస్తుంది. రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా, కుజులు కూడా ఉండడం వల్ల వాళ్ళు డాక్టర్స్ వృత్తిగా ఉండడము, విదేశాలకు వెళ్ళి అక్కడ సర్వీసెస్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ విద్యలోను, మ్యాథమెటిషియన్స్ గాను అలాగే మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా మీ రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయన పూజించడం వల్ల, ఆయన ఆశీస్సులు తీసుకోవడం వల్ల, పద్మావతి అమ్మవారు కూడా ఉండే. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి ఒక్కరినే పూజించకూడదు, పద్మావతి అమ్మవారు సహిత వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే లక్ష్మీ కటాక్షం కూడా ఉండి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళిద్దరూ మనం కాపాడుతూ ఉంటారు. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. గురుడు యొక్క ప్రభావం మీ రాశి మీద ఉండడం వల్లనే ఈ వారం మొత్తం కూడా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రాహు ప్రభావం కూడా ద్వితీయంలో రాహు ధనప్రాప్తి కలిగిస్తాడు. కొద్దిగా కుటుంబంలో కష్టాలు, చిన్న చిన్న చికాకులు, ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడు. అదే కనుక లేడీస్ జాతకంలో రాహు బాగా ఉంటే మంచి ఉన్నతమైన భర్తని ఇస్తాడని చదివాను ఒక చోట, మ్యాగజైన్లో చదివాను నేను. ద్వితీయంలో రాహు వాయుతత్వ రాశిలో ఉంటాడు కాబట్టి ఆడవాళ్ళ విషయంలో కొంత మంచి చేస్తాడని చోట ఉంది లేడీస్కి. సరే, అది పక్క పెడదామంటే ఏదైనా శనీశ్వరుడు ఉండడం వల్ల చక్కగా ప్రయాణాలు చేయడము, నీటి మీద ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళని కలవడము, సిస్టర్స్ కలుస్తారు మీరు. పనులందు పట్టుదలగా ఉంటుంది. శనీశ్వరుడు కదా పట్టుదల ఎక్కువ,
పట్టుదలతో బాగా సాధించి తీరుతారు మీరు. అదొకటి ఉంది మీకు. అంతే కదండి, మీరు ఏ పని చేసినా ఆ పనిలో నిమగ్నత ఉంటుంది. శుభవార్తలు వింటారు. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి మీకు, కానీ చదువు వల్ల సక్సెస్ అవుతారు. అందుకని ఆభరణ ప్రాప్తి, మదర్కి బాగుండము, వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కోవడం, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ల్యాండ్స్ అవకాశం ఉంది. అలాగే మీకు పంచమ స్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం కలగడానికి, స్టాక్ మార్కెట్లో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఏదైనా వివాహాది వేడుకలు, శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు. సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, మంచిదే. చేయడమే కాకుండా ప్రయాణాలు చేస్తుంటారు. మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డెవలప్ అవుతాయి. అందుకనే భార్యాభర్తల యొక్క ప్రభావం చాలా బాగుంటుందండి. వాళ్ళకి ఇద్దరు కూడా దాంపత్య జీవితం బాగుంటుంది, కలిసిమెలిసి ఉంటారు. కానీ ఆరోగ్య సమస్యల విషయంలో మీకు అనారోగ్యం పట్టుకుందండి. మీకు మకర రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో అనారోగ్య సమస్యలతో ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో మనసులో చికాకులుగా ఉండడము, మనశ్శాంతిగా ఉండదు. ఫస్ట్ పాయింట్, ఆ అనారోగ్యం వల్ల మనశ్శాంతి తక్కువైపోతూ ఉంటుంది. అది కాదు, చూసుకోండి మీకు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ వరకు అలాగే ఉంటుంది. అందుకనే గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, కేతు జపం చేయించుకునే వాళ్ళకి కొద్ది గొప్ప వాళ్ళకి ఆరోగ్యం పట్ల కొద్దిగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, మీ భాగ్యస్థానాధిపతి కూడా అది అద్భుతంగా లేడు. తండ్రి గారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావచ్చు. లేకపోతే మీరు చేస్తుంటే బిజినెస్లో డల్ అయిపోవచ్చు, అంటే సక్సెస్ కాలేకపోవచ్చు. మీరు విదేశాలు వెళ్దాం అనుకుంటే చదువు రీత్యా కానీ కొన్ని పనుల రీత్యా ఆలస్యం అయిపోతుంటాయి. కానీ దశమంలో చంద్ర శుక్రులు ఉన్నారు చూసారా, వాళ్ళండి మీకు అదృష్టం. అంటే అర్థం ఏంటి అంటే, కేంద్రంలో దశమంలో దశమాధిపతి ఉండి చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మాలవ్య మహాపురుష యోగం అని చెప్పండి, అమల యోగం అని కూడా చెప్తాం. ఈ యోగంలో ఏంటంటే మీరు ఉన్నతమైన పదవులు వస్తాయండి. మీకు దశమంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు కంటే మీకు మంచి పదవులు, అంటే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నారండి, కొత్త ఉద్యోగాలు, గవర్నమెంట్ సంబంధించినటువంటి వీటిల్లో మీరు ఉండడము, అలాగే ఉన్నతమైన పదవులతో పాటు ధనవంతులుగా ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా కళారంగంలో కూడా అభిరుచి ఉండడము, భూములు గృహములు కలిగి సకల వసతులు కలిగి బ్రహ్మాండంగా ఉంటారండి. మీరు ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టవంతులుగా, ధైర్యవంతులుగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండడానికి కూడా ఉంటారు అందులో సందేహం లేదు. మీ జాతకాలు ఇచ్చా చూసుకోండి. అంతేకాదండి, శుక్రుడు కళలకు కారకుడు కదా. అందుకని సినిమా రంగంలో ఉన్న వారికి, కళారంగంలో ఉన్న వారికి, అదే సినిమాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి. బాగుంటుంది. మకర రాశి వారికి దశమంలో చంద్రశుక్రుడు ఎక్స్ట్రాడినరీ. కేంద్రాధిపత్యం ఉన్నాడు కదండి, కేంద్రాధిపత్యం ఉన్నవాడు కేంద్రంలో ఉండి మంచి చేస్తున్నాడు కదా, ఆయన శుక్రుడు మంచివాడు కదా. అందుకని వాహనాలని, గృహాలని, అలాగే హైట్, మీ దాంట్లో కొంతమంది హైటర్స్ పక్కన పెడతామండి. మీ దాంట్లో కొంతమంది యాస్ట్రాలజర్స్ ఉన్నారు. యాస్ట్రాలజర్స్ అంటే యాస్ట్రాలజీ సంబంధించిన వారు, వాళ్ళకు కూడా మంచి డబ్బులు, కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. మకర రాశి వారికి సినిమాల్లో వేషం అంటారు సరే, అవి రావడానికి అవకాశం ఉందండి. ఉపాధ్యాయ వృత్తులు, అదే కొంతమంది మంచి ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా రాణిస్తారు. అదే కాకుండా మీరు కష్టపడి చాలా పైకి రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాభస్థానంలో ఉన్న రాహు కూడా మీకు రాజయోగ కారకుడు అవుతాడండి. ఎందుకంటే లాభంలో ఉన్న రవి బుధులు తెలియంది ఏముందండి మీకు. రవి బుధులు 11వ భావంలో ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు వస్తాయని చెప్పంటాం కదా. మకర రాశి వారు ఉన్నారంటే రాజకీయ రంగంలో వాళ్ళ పదవులు సిద్ధించడం ఖచ్చితమే. ఎలక్షన్స్లో గెలవడం ఖాయము. అంటే ఖాయం అంటే నేను సరదాగా అంటున్నాడు, నిజం అంటే సరదాగా అంటానంటే నిజంగానే జరుగుతుంది. కానీ మేము జాతక ప్రకారం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరగదు. రవి కుజులు 11వ భావంలో ఉంటే ఎలక్షన్స్లో గెలవడం అవకాశాలు ఎక్కువ. అంటే ఎలక్షన్స్ ఉంటే, ఎప్పుడు ఏమైనా ఉంటే, లేకపోతే రవి కుజుల కాంబినేషన్ వల్ల పదవులు రావడము, రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తులుగా ఉండడము, సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా వ్యాపారాలు అభివృద్ధి కలగడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఐరన్, స్టీల్ అంటాం కదా, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. వాటిలో బాగా డెవలప్ అవడము, ఇంజనీరింగ్ విభాగాల్లో బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్ గాను, బుధ కుజుల కాంబినేషన్ వల్ల మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీర్స్ గాను, అలాగే ముఖ్యంగా రవి బుధ కుజుల వలన కూడా డాక్టర్స్ గాను ఉండి ప్రముఖంగా ఉండి వాళ్ళు వైద్య వృత్తిలో ఆపరేషన్స్లో సక్సెస్ చేస్తారు. ఖచ్చితం. డబ్బులు బాగా సంపాదించుకుంటారండి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ధన ప్రాప్తి సిద్ధిస్తోంది. కాకపోతే వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందే. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వినాయకుడిని కొలవడం వలన, వాళ్ళు పూజలు చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతారు.
కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో శనీశ్వరుడు అంత మంచివాడు కాదండి. కుటుంబాల్లో కలతలు సృష్టించడానికి భార్యాభర్తల విషయంలో కానీ, దాంపత్య జీవితంలో కానీ, లేకపోతే బంధువుల విషయంలో కానీ, అదే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ కుటుంబం మీ తల్లిదండ్రుల విషయంలో కానీ అదే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తగాదాలు, ప్రమాదాలు కాదు తగాదాలు ఉంటాయి. అదే ఈ శనీశ్వరుడు మీకు విదేశ ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. విపరీతమైన ధన ఖర్చు చేయిస్తూ ఉంటాడు. కానీ సెకండ్ హౌస్ చూడడం వల్ల నీటి వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. ఎటువంటి చిన్న చిన్న బ్యాడ్ ఇంపాక్ట్స్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి. కానీ మీ తల్లిగారి యొక్క ప్రభావము కొద్దిగా బాగలేదండి. అంటే ఆవిడకి హెల్త్ ఇష్యూస్ లేకపోతే మీ చదువుల ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ సంతానం వలన అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానాధిపతి చాలా బ్యూటిఫుల్గా బాగున్నాడు కాబట్టి మీకు చాలా బాగుంటుంది. అంటే మీ సంతానం పుత్ర సంతానము పుత్రిక సంతానం కలగడము, అలాగే మీకు కింద జన్మలు చేసుకునే పుణ్యఫలము, అట్రాక్షన్ ఉండడము, జనాకర్షణ బాగా ఎక్కువ ఉండడము ఉంటాయండి వారంలో. అంతేకాకుండా మీ రాశి వారికి కుంభరాశి వారికి నృత్య కళాకారులుగాను సంగీత కళాకారులుగాను అంటే కళారంగంలో అభిరుచి ఒక మాటలో చెప్పాలంటే బాగుంటుంది. అంటే నటన రంగంలో మీకు అవకాశాలు వస్తాయి. పైగా మీ స్టాక్ మార్కెట్లోను షేర్ మార్కెట్లోను స్పెక్యులేషన్లోను ధన సంపాదన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వలన 6వ భావంలో గురుడు వలన మీకు ఇందాక చెప్పినట్టుగానే శత్రుభయం లేకుండా కోర్టు విషయాల్లో అటువంటి లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. అదే గురు ప్రభావం వలన ఇంకా చెప్పాలంటే మీకు మేనమామలు బాగుండడము, సేవగా జనం ఉండడము, చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండడం ప్రయాణం చేస్తుంటారు. కానీ కేతువు వలన కదా మీకు ఇంట్లో కొద్దిగా భార్యాభర్తల విషయంలో వచ్చిన ప్రాబ్లమ్స్, మనస్పర్ధలు అవన్నీ రావడానికి, అదే సకాలంలో పెళ్ళిళ్ళు జరగకపోవడాలు, అది దూరంగా భార్యాభర్తలు దూరంగా ఎడబాటుగా ఉండాలి కొన్ని జరిగి ఉంటాయి. అదొకటి. ఇంకో సెకండ్ బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే అష్టమస్థానాన్ని చరి చూడడం. సో అష్టమాది బాగున్నా కూడా అష్టమాధిపతికి గురుదృష్టి ఉన్నా కూడా అష్టమస్థానాన్ని చరి చూడడం వలన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏదో విధంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయండి మీకు. పైగా ఏళ్ళ శని ప్రభావము, పైగా సప్తమ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో ఏమో శని చూడడము, ద్వితీయ భావంలో శని ఉండడం వలన ఈ కాంబినేషన్స్ వలన హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ ఇరిగిపోవడాలు, పాదాలు, ఇటువంటి కొన్ని నేను ఉదాహరణ చెప్తున్నానండి ఉంటాయి. కానీ చంద్ర శుక్రుడు ఉన్నారు చూసారా, అత్యంత రాజయోగకారకుడు ఎవరండి? శుక్రుడు. భాగ్యస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అదే చతుర్థాధిపతి అండ్ 9th భాగ్యాధిపతి కలిసినటువంటి శుక్రుడు అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానం చంద్రుడితో కలిసినాడంటే భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. ధనప్రాప్తి, ఐశ్వర్యవంతులుగాను అదృష్టవంతులుగాను ధనప్రాప్తి కలిగి మీరు ఉంటారు. పైగా లక్ష్మి మీ ఇంట్లో తెష్ట వేస్తుందని అక్కడ చదువుతుంటాం కదా మనం, నెట్టింట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అంటారే, అలా జరుగుతున్న అవకాశం ఉన్నాయండి. నేను సరదాగా అంటున్నాను కానీ బట్ ఏంటంటే మీ జాతక ప్రకారము ఆ అవకాశం లక్ష్మీ మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం, భాగ్య రాజ్యస్థానాలు కుంభరాశి వాళ్ళకి కొట్టచ్చినట్టు కనిపిస్తున్నాయండి. వాళ్ళకి తిరుగులేదు. కుంభరాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా అది సెట్ అయిపోతూ ఉంటారు కానీ సెట్ అయిపోతాయి. భాగ్యస్థానం అంటే విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శుక్రుడు కాబట్టి మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు అవి ఉండడము, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు అవి ఉంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుంది. ఏ వ్యాపారం తలపెట్టండి ఆ వ్యాపారంలో ధన సంపాదన ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళండి. సినిమా రంగం గురించి చెప్పాలి. సినిమా రంగంలో దాని భాగ్యస్థానం సినిమా శుక్రుడు కదా, శుక్రుడితో కలిసి చంద్రుడు కదండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి కళారంగం ఉంది కదా, కళారంగం అంటే సంగీతం, సాహిత్యం, నృత్యము, అదే డైరెక్టర్స్, సినిమా వాళ్ళు, నిర్మాతలు, ఆ సినిమాలో ఉన్న అందరికీ కూడా కళారంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వారంలో బాగా షైన్ అవుతారు. సక్సెస్ అవుతుంది. మీ ఫిలిమ్స్ సక్సెస్ అవుతాయి, డబ్బులు వస్తాయి బాగా. కానీ మీరు చూసుకొని చెప్పేది కానీ అబద్ధం ఉండదు. సరే, ఆ శుక్రుడు ప్రభావం అలా పెడితే వాహన యోగాలు, ఆభరణాలు, అదృష్టము, తృప్తి శుక్రుడే ఇస్తాడు. ఇంకా చెప్పుకునేది చాలా ఉంది. దశమస్థానం గురించి చెప్పుకుందాం. దశమంలో రవి కుజులు దిగ్బలులు. ఎంత బాగుందండి మీకు. మీకు బుధుడు కూడా ఉన్నాడు. అంటే రవి బుధుడు దిగ్బలత్వాలు ఉన్నారంటే మినిస్టర్ పోస్ట్ వస్తుంది మీకు. పొలిటికల్ రంగంలో పదవులు సాధిస్తారు, పొలిటికల్ రంగంలో విజయం సాధిస్తారు. అయినా ఎలక్షన్స్ ఉంటే ఎక్కడైనా మనం ఇక్కడే కాదు కదండి, అంటే ఈ ఛానల్ చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది విదేశాలు కూడా ఉన్నారు కదా. నా
ఇవి చూసి నా వీడియోస్ చూసేవాళ్ళు. సో ఈ రవి కుజుల కాంబినేషన్ ఎక్కడైనా వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నా, అదే వాళ్ళు గ్రూప్గా ఎలక్షన్స్ పెట్టుకున్నా ఒక గ్రామానికో అదే ఉంటుంది కదా, వాళ్ళకి లీడర్స్గా ఉండడము ఇది జరుగుతుందండి. రవి కుజుల కాంబినేషన్ వల్ల మినిస్టర్స్గా బాగా సక్సెస్ అవుతారు. అలాగే మీరు చేస్తున్న ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో మీరు ఉంటారు. ఫస్ట్ పాయింట్ డాక్టర్స్గా మీరు ఉంటారు. రవి బుధులు కుజులు కలిసి ఉంటే డాక్టర్స్. అలాగే రవి బుధులు కాంబినేషన్ వల్ల సూక్ష్మ బుద్ధి కలవారుగా, తెలివి గలవారుగా ఆడిటర్స్గా మీరు ఉంటారు. ఎందుకంటే రవి బుధులకి గుర్తుంటుంది కదా ఆడిటింగ్. అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్ గాను, ఇంజనీరింగ్ విభాగాలు ఉండేవారు గాను, టెక్నికల్స్ విభాగాలు ఉండేవారు గాను. ఎంత బాగుందండి. రవి బుధుడు కాకుండా రవి కుజుడు కూడా దశమంలో ఉంటే ఏం చెప్పారంటే మంచి రూపం కలిగి ఉంటారట, అందంగా ఉంటారట మీరు. పైగా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు, అతి ధైర్యంగా ఉంటారు. మీ జనరల్గా మీ జాతకాలు కూడా చూసుకోండి. దశమంలో కుజుడు అంటే మీ మాటకి తిరుగుండదు. మీ ఏం చెప్పినా అది వేదం. అనేకమైన కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. పోలీస్ శాఖల్లోనూ, సైన్యం మిలిటరీలోనూ, అటవీ శాఖల్లోనూ, హై ప్రొఫెషనల్ ఉద్యోగస్తులుగాను, ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు సరే, ఆ భాగాల్లో ఉన్నవారు కుంభరాశి వాళ్ళు ఉంటారు. అద్భుతంగా ఉంటారండి. వారం మాత్రం భాగ్య రాజ్య స్థానాలు సూపర్గా ఉన్నాయండి. మీకు లాటరీస్ కానీ, అదే మీరు చాలా లాటరీస్ అనండి సారీ, మంచి మంచి ఉద్యోగాల ద్వారా కానీ, వ్యాపారాల ద్వారా కానీ అట్లాగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే రాజస లక్షణాలు కలిగి ఉంటారని రవి కుజులు, అలాగే కష్టపడి పనిచేసి పైకి వస్తారని ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా చాలా చెప్పుకుంటే వెళ్ళిపోతే చాలా ఉందండి. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు పూజించవలసిన దేవుడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహాశివుడు. ఆయన పూజించడం వలన, ఆయన అభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం భాగ్యం వలన సకల శుభాలు కలిగి తీరుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు. శుక్రుడు కదా, అమ్మవారి పూజలు ఎవరైతే చేసుకుంటారో చండీ హోమం కానీ ఉంటాయి కదా, తెలిసినవి ఏముంది, తెలియంది ఏముంది, వాళ్ళకి సినిమా రంగంలో, కళారంగంలోనూ అన్ని రంగాల్లోనూ పర్ఫెక్ట్గా బాగుంటారు. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల అనేక రకాలమైన కష్టాలను ఇస్తూ ఉంటాడండి, చికాకులను ఇస్తూ ఉంటాడు, సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తూ ఉంటాడు. ఎవరో ఒకళ్ళు మనం తిడుతూనే ఉంటారంటే వాళ్ళు మనమే కోపం కాదు, మన ప్రభావం, మన ప్లానెటరీ పొజిషన్ ప్రభావం వల్ల అది జరుగుతుంది. ఫైనాన్షియల్గా మాత్రం మీకు ఇబ్బంది పడరండి. చక్కటి ధనప్రాప్తి మాత్రం కలిగి తీరుతారు మీరు. అది ఉంది. ఎప్పుడు షార్ట్ జర్నీస్ చేస్తుంటారు. ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు ఉంటుంది. ముఖ్యంగా బుధుడి ప్రభావం వల్ల మీకు విద్యలో బాగా రాణిస్తారు, వాహనాలు కొనుక్కుంటారు, రైతులకి డబ్బులు కూడా ఫైనాన్షియల్గా స్టేటస్ బాగుంటుంది. పంట పొలాలు ఉంటాయి సరే, రైతులు వాళ్ళకి బాగుంటుంది. సంగీతంలో ఉన్న విద్వాంసులకి, సంగీతంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్కి కలిసి వస్తుంది. తర్వాత తెలిసి వస్తుంది అమ్మా అని. సరే, గురు ప్రభావం వల్ల కూడా మీకు పంచమస్థానం గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి. పుత్రులు కలుగుతారు. అలాగే సంతానం వల్ల డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆకర్షణ శక్తి, జనాకర్షణ, జనంలో ఆకర్షణ మీకు బాగా ఉంటుంది. అంటే మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పలానా వ్యక్తి మంచివాడు అంటారు, మంచివారు అంటారు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, స్పెక్యులేషన్లోనూ బాగా కలిసి వస్తుంది. సాహిత్య రంగంలో కూడా మీకు అద్భుతంగా ప్రతిభ కనబరుస్తారు. నృత్యం కానీ బ్యూటిఫుల్గా బాగా మీరు చేస్తారంటే ఆ రంగంలో మీకు కలిసి వస్తుంది. కేతువు మీకు చాలా బాగుందండి. మీకు గురు ప్రభావం బాగుంది. కేతువు, ఆరబోల కేతువు అన్ని రంగాల్లోనూ విజయం సాధించేట్టు చేస్తుంటాడు. కష్టపడటము, కార్యసిద్ధి ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో విజయం సాధించడము, సేవకా జనం ఉండడం, ఇవన్నీ మీకు జరిగే అంశాలు. కాకపోతే భార్యాభర్తల విషయంలో ఎప్పుడు కూడా తగులాటో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్సో, మిస్అండర్స్టాండింగ్సో, ఇది వివాహాలు సకాలంలో కుదరకపోవడాలో, దగ్గరికి వచ్చిన సంబంధాలు ఆగిపోవడాలో, ఇవన్నీ జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి, కొంతమందికి మాత్రమే. కానీ చంద్రశుక్రులు ఎలా ఉన్నారు చూసారా, అష్టమ స్థానంలో అష్టమాధిపతి ఉన్నాడంటే పైగా మీకు సరళ యోగాన్ని ఇవ్వట్లా, చంద్రుడితో కలిసి ఉన్నాడుగా పంచమ స్థానంలో. అంటే మీకు సడన్ గెయిన్స్ వస్తాయండి. అంటే మీకు ఊహించరు. అంటే ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇవ్వాల్సిన డబ్బులు ఉంటాయి సార్, ఏరియర్స్ కానీ, అలాంటి ఉదాహరణ చెప్తున్నాం. అలా మీకు వ్యాపార మూలకంగా కానీ, లేదా మొండి బాకీలు కానీ అంటాం కదా, అవి వస్తాయి చంద్రశుక్రుల కాంబినేషన్ వల్ల. అది కూడా 18th and 19th బాగా ఉంటుంది. తర్వాత చంద్రశుక్రుల వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారండి, అదృష్టవంతులుగా ఉంటారు, సేవకాజనం కలిగి ఉంటారు. మీకు పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం ఎంత బాగుందండి. రవి బుధులు భాగ్యస్థానం ఉన్నారంటే వాడికి అదృష్టమే.
విదేశ పర్యటన చేస్తారు. రవి కుజులు భాగ్యాలు ఉన్నారంటే విదేశాలకు వెళ్తుంటారు. మీ నాన్నగారికి చాలా కలిసి వస్తుంటాయి. మీ నాన్నగారు చాలా బాగుంటారు, ఆయుష్ బాగుంటుంది, ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, మీకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. బహుశా నేను అనుకోవడము రవిబుధ కుజుల వలన మీరు ఇంజనీరింగ్ విద్య రీత్యా కానీ మెడిసిన్ అది కానీ లా తర్వాత అది ఉంటుంది కానీ మీరు మాస్టర్స్ చేయడానికి ఆ సంబంధించిన మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి కుజుల వల్ల మీరు కష్టపడి పైకి వస్తారు, ధనప్రాప్తి కలుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్లు బాగా బూమ్ అవుతాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ విభాగాల్లో ఉన్న వారికి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. భాగ్యస్థానం చాలా వృద్ధి కలుగుతుంది మీకు. అందుకని ప్రముఖమైన ఆడిటర్స్ గాను మీరు ఉంటారు, అలాగే మ్యాథమెటిషియన్స్ గాను, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కలవారు గాను, అలాగే డాక్టర్స్ అయ్యి ఆపరేషన్స్ చేసే సక్సెస్ మీకు ఉంటుంది, సక్సెస్ మీకు ఉంటుంది, సక్సెస్ అవుతారు కుజుల వలన. అది కూడా రాశి అంటే వృశ్చిక రాశి వలన, నేను సరదాగా చెప్పట్లేదండి. కానీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత స్తబ్దత, ప్రమోషన్స్ రాకపోవడము, కొంతమందికి కొత్త వారికి మాత్రము ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అదే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. 12వ భావ రాహు కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వడండి. అనారోగ్య సమస్యలు, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, పశు నష్టము ఇవి ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహు, శనీశ్వరుడు వలన మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప మీ జాతకం మొత్తం ఈ వారంలో చాలా బాగుంది. అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు మరింత ఎక్కువగా పొందుతారు. 12 రాశుల వారికి మనం కట్ చేయమది 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ఈ వారంలో ఏం చేసుకుంటే సరిపోతుంది, ఏ పూజలు చేసుకుంటే సరిపోతుంది చెప్పుకుందాం. అంతకంటే ముందర మా ఆది అస్ట్రాలజీ నుంచి నేను చెప్తున్నానండి. నేను ఆదినారాయణరావు శర్మ వాడ్రేవ్. మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. నేనే స్వయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. అలాగే నేనే మీ జాతకాలు చూసి చెప్తాను. ఎవరు కూడా నేను ఎవరికి అప్పచెప్పడము, వాళ్ళు ఏదో చేయడము అవే ఉండవు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఖచ్చితంగా మీరు ఉంటారండి. అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ట్రస్ట్, ఆది అస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకంతోనే ఉండండి. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. కొన్ని ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ ఒకటి, మ్యాచెస్ చూస్తూ ఉంటాం కదా, వరుడికి వధువుకి, అదొకటి చూస్తుంటాం మనం. అంతేకాకుండా మీకు ఏ శుభముహూర్త కావాలన్నా, పెళ్ళిళ్ళకి డేట్స్ ఏ రోజుల్లో ఉన్నా, ఏ నెలలో ఉన్నాయని చెప్పినా కూడా నేను చూస్తూ ఉంటాను. నేను ప్రాబ్లమే కాదు. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా మాట్లాడతాను. ఒకవేళ కనుక నేను మాట్లాడలేకపోతే షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉన్నా, కొద్దిగా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి. నేను తప్పకుండా చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను. సరే, అది పక్కకు పెడితే ఈ వారం రోజులు కూడా మనకి శనీశ్వరుడు ప్రభావము, రాహు ప్రభావము అందరి మీద ఎక్కువ ఉందండి. సో మనం ఈ ప్రభావం వల్ల రాహు ప్రభావం వల్ల మనకు అమ్మవారి పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నా, అంటే పార్వతీ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉన్నా, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకున్నా చాలా మటుకు ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వర దోషము, కేతు కూడా దోషం కొంతమందికి ఉంది, అష్టమ స్థానం దోషం వల్ల, అదే మకర రాశి వాళ్ళకి. సో ఈ కేతు పూజలు చేయించుకోవడము, గణపతి ఆరాధన, అలాగే కేతు జపము, శనీశ్వరుడికి సంబంధించిన జపాలు చేయించుకోవడం వల్ల నేను 2.5 years అష్టమ స్థానంలో ఉంటాడు సింహరాశి వారికి. ఇలాగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన, శివాభిషేకాలు, ఇలా మనకి తోచినవి చేసుకుంటూ ఉండడం వల్ల మనకి అందుబాటులో ఏది ఉంటే అది అంతేగాని మనం పనులు వదిలేసుకుని తిరగమని చెప్పను నేను. సో ఇలా చేసుకోవడం వల్ల ఉన్నతంగా రాణించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. అన్ని రాశుల వాళ్ళకి బాగున్నాయి కాబట్టి శుభ ఫలితాలు ఈ వారంలో ఎక్కువ జరగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది.